Granite Finance Business School, High-Tech City, Hyderabad. BCom, BBA, PGDM, MBA. Call 9000 వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. వెస్ట్ ఏషియాలో జరుగుతున్న యుద్ధాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి. ఇప్పటిదాకా మిసైల్స్ తోటి జరిగిన దాడులు ఇప్పుడు డాలర్స్ కోసం దాడులు జరుగుతున్నాయి. అంటే ఎకనామిక్ సిట్యుయేషను మొత్తం తారుమారు అవుతున్న పరిస్థితి. అది యుఎస్ కావచ్చు, లేకపోతే ఇరాన్ కావచ్చు. మొత్తం ఆ దేశాల మీద, అక్కడ క్రూడ్ ఆయిల్ మీద ఆధారపడుతున్న ఇతర దేశాల పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే 72 గంటల్లో చర్చలు అని ట్రంప్ చెబుతున్నారు. అయితే సీజ్ ఫైర్ ఇప్పటికే ముగిసింది. అయితే చర్చలు 72 గంటల లోపు ఉంటాయి అనేది ఆయన చెబుతున్నారు. అయితే మరోపక్క ఇరాన్ మన దేశం నౌకల మీద దాడులు చేస్తుంది. యుఎస్ చైనా నౌకల మీద దాడులు చేస్తుంది. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ మీదుగా కాకుండా మరో రూట్లో తన షిప్స్ని తీసుకెళ్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా ఆర్థిక పరిస్థితి మాత్రం అన్ని దేశాలకి కుదేలవుతున్న పరిస్థితి. అయితే నెక్స్ట్ 72 అవర్స్లో ఈ టాక్స్ ఉంటాయా? అసలు ప్రస్తుతం ట్రంప్ ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే వైలెన్స్ ముందు సైలెన్సా ఇది? ఇప్పుడు మనతో ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచ్చటిల్ గారు. నమస్కారం సార్. సార్, ఎందుకు ట్రంప్ ఇప్పుడు ప్రస్తుతం చూస్తుంటే మనం 2 రోజుల నుంచి చాలా సైలెంట్గా ఉన్నాడు? అది బహుశా ఆయనకు తెలిసి ఉంటుంది. ఆయనకు అడ్వైజర్స్ చెప్పుంటారు, మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని. అది ఇంటర్నేషనల్ డిప్లొమసీలో అదే ఉంటుంది. ఎప్పుడు మీరు జయశంకర్ గారు కానీ మోదీ గారు కానీ 5 నిమిషాలకు ఒక ట్వీటో లేకుంటే స్పీచ్ ఇవ్వరు. ఎప్పుడు కావాలని అప్పుడు మాట్లాడతారు. అప్పుడే విలువ. అది మన లైఫ్లో కూడా అంతే. ఓకే, కానీ ప్రాబ్లం ఏంటంటే ట్రంప్తోని ఆయనకి పబ్లిసిటీ ఆయన ఒక ఏం చెప్తారు, పబ్లిసిటీ కావాల్సిన మనిషి ఆయన చాలా మటుకు. నార్సిసిస్ట్ అంటాం మనం. అంటే ఆ నేనే మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలామంది దాంట్లో అమెరికన్ ఛానల్స్లో నవ్వుతూ మాట్లాడారు. నేనుంటే వియట్నాం యుద్ధం మనం గెలుస్తుండే అంటాం. ఎప్పుడో జరిగిన యుద్ధం అది. ఆ టైంలో ఉన్న సిచ్యువేషన్ మన అందరికి తెలుసు. ట్రంప్ కాదు ఇంకెవరు వస్తే కూడా ఆ యుద్ధం ఓడిపోతుండే అమెరికా. 19 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత నేనుంటే అది ఏం కాకపోతుండే. నేనుంటే యుక్రెయిన్ యుద్ధం మొదలు కాదు. నేనుంటే ఏం చెప్తారు, బంగ్లాదేశ్ వీళ్ళు థాయిలాండ్ కంబోడియా కొట్టుకోరు. నేనుంటే ఇండియా పాకిస్తాన్. ఇది ఎందుకు? అన్నీ నేనుంటేనే. అట్లీస్ట్ ఇట్ షుడ్ బి హంబుల్ ఎనఫ్ టు సే నేను ట్రై చేశాను, నేను ఆపగలిగాను అని చెప్పాలన్నమాట. అది కాకుండా ఒబామా ఇస్ యూజ్లెస్, స్లీపీ బైడెన్. మీ అట్లీస్ట్ మీ అమెరికన్ ప్రెసిడెంట్కి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. అమెరికన్ ప్రెసిడెంట్ ఉండొచ్చు, అది జిమ్మీ కార్టర్ ఉండొచ్చు, అది బిల్ క్లింటన్ ఉండొచ్చు, జార్జ్ బుష్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. యూ షుడ్ గివ్ రెస్పెక్ట్ దెమ్. అంటే నేనే అందరికన్నా ఆయన చెప్తూనే ఉంటారు, మీరు చూసుంటారు స్టార్టింగ్ నుంచే, మైసెల్ఫ్ అంతే. అందరికన్నా బెస్ట్ ప్రెసిడెంట్ నేను. అమెరికన్ ఎకానమీ ఇంత స్ట్రాంగ్గా ఇప్పుడు లేదు, అట్లీ అన్నిటికన్నా వీక్లో ఉన్నారు. ఇప్పుడు రీఫండ్లు ఇస్తున్నారు, మీరు చూసుంటారు. రీఫండ్ మొదలుపెట్టారు, $167 బిలియన్ రీఫండ్. ఆలోచించండి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి పోతాయి? ఈయన వేస్ట్గా అది టారిఫ్లు పెట్టాడు, ఆ టారిఫ్ అంతా బ్యాక్ ఫైర్ అయింది. సో ఎక్కడైనా కానీ ట్రంప్కి ఇప్పుడు కోపం వస్తుంది. ఆయన ఒక షార్ట్ ఫ్యూజ్ మనిషి. అంటే ఆయన వేల కాకపోతే ఇమ్మీడియట్గా ఆయన రియాక్ట్ అవుతారు. రియల్ ఎస్టేట్ నుంచి వచ్చిన మనిషి ఆయన. దానికోసం మనం దీనికన్నా ముందు కూడా డిస్కస్ చేస్తాం. డీల్ అంటారు ఆయన. అగ్రిమెంట్ అని ఎప్పుడు చెప్పారు, బిజినెస్ వాళ్ళు వాడే పదం అంతే. అది డీల్ చేస్తాం, మనం డీల్ చేయబోతున్నాం. అరే 2 దేశాల నడుమిట్లో డీల్ ఎప్పుడు జరగదు. 2 దేశాల నడుమిట్లో అగ్రిమెంట్ ఉంటుంది. మేము అగ్రీ చేస్తాం, మీరు అగ్రీ చేస్తారు, దట్ బి అన్ అగ్రిమెంట్. అంతే. ఆయనకంతే వ్యాపారం. ఆయన అనుకుంటారు దేశం నడిపించేది కూడా రియల్ ఎస్టేట్ లాగా అనుకుంటున్నారు. ఈ యుద్ధాల్లో వచ్చి పడ్డాడు. దీన్ని చూడండి, ఇజ్రాయెల్ ఎంత క్వైట్గా పక్కన జరిగిపోయారు చూడండి. ఇజ్రాయెల్ ఎక్కడన్నా కనిపిస్తున్నారా మీకు? వాళ్ళు కావాలన్నా వాళ్ళు అక్కడ చూసుకుంటున్నారు. వాళ్ళు లెబనాన్తో కూడా సీజ్ ఫైర్ చేసుకున్నారు. వాళ్ళు హెజ్బుల్లాని ఇప్పుడు కూడా కొడుతున్నారు. న్యూస్లో ఎక్కడా లేదు వాళ్ళు. అసలు సమస్య వాళ్ళది అది. సో ఇజ్రాయెల్కి ఏంటంటే ఇరానియన్ రెజీమ్ ఉండకూడదు. దీనికన్నా ముందు కూడా మనం చెప్పాం. ఇజ్రాయెల్ మెయిన్ థింగ్, ఈ ఇరానియన్ రెజీమ్ ఉండకూడదు. ఓకే, దీని కొత్త రెజీమ్ వస్తే మంచిది. అది ఎట్లా ఉంటుందో మనకు చెప్పలేము ఇక్కడ కూర్చొని. మీకు అన్లెస్ ఎప్పుడు చెప్తుంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఉండేదాకా మనకు తెలియదు. ఇప్పుడు ఇరాన్లో ఉన్న పరిస్థితి అందరికీ తెలుసు, చాలా దారుణం. ఇరాన్లో అక్కడి నుంచి వస్తున్న రిపోర్ట్స్ ఏం చెప్తున్నారంటే ప్రజలకి అసలు చాలా మటుకు ఇన్ఫ్లేషన్తో బతకలేకపోతున్నారు. అక్కడ పవర్ సిట్యుయేషన్ చాలా దారుణంగా ఉంది. అది కాకుండా ఫుడ్ సిట్యుయేషన్ కూడా చాలా ఇట్స్ బ్యాడ్. అండ్ ఓవరాల్గా చూస్తే దేశం మొత్తం ఒక డిమోటివేటెడ్ స్టేట్లో ఉన్నారు. కానీ ఇప్పుడు ఒక చిన్న మార్పు వచ్చింది అని చెప్పలేం, పెద్ద మార్పు యాక్చువల్లీ. ఇరాన్ ఎవరు నడిపిస్తున్నారు? ఇది ఒక పెద్ద ప్రశ్న.
ఇరాన్ నడిపిస్తుంది ముందు ముల్లాలు ఉండే, అయోత్తోలాలు ముల్లాలు 79 నుంచి రిలీజియస్ లీడర్సే నడిపిస్తారు, షరియా బేస్ సిస్టమ్. కానీ ఇప్పుడు లాస్ట్ ఒక 40-50 రోజుల్లో ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC టేక్ ఓవర్ చేసుకున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. మనకు తెలిసింది ఇరాన్లో 2 టైప్ ఆర్మీలు ఉన్నారు పవన్ గారు. ఒకవైపు యూ హ్యావ్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ అండ్ బసీజ్ అని చెప్పి వాళ్ళ యొక్క పారామిలిటరీ ఫోర్స్. ఈ ఇద్దరు కలుపుకుంటే ఒక 2.5 lakhs ఉంటారు వాళ్ళు. అంటే ఐఆర్జీసీలో మళ్ళీ రెండు IRGC అఫిలియేట్ లాగా బసీజ్ అని చెప్పి ఒక పారామిలిటరీ ఫోర్స్. వాళ్ళు యూనిఫామ్ వేసుకోరు, బైకుల మీద తిరుగుతారు. ప్రజలు ఎవరైనా అమ్మాయిలు హిజాబ్ వేసుకుంటూ తిరిగితే వాళ్ళు చంపేస్తారు, లేకుంటే బుర్కా వేయలేదంటే చంపేస్తారు, పాట పెట్టకూడదు. అట్లాంటి చాలా మటుకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అంటే ఐఆర్జీసీకి ఒక అవుట్ సోర్సింగ్ లాంటిది. కరెక్ట్, అవుట్ సోర్సింగ్. IRGC ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అ పోలీస్ ఫోర్స్ ఆర్ ఆర్మీ. వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తారు. దీనికన్నా ముందు కూడా మాట్లాడాం మనం. వాళ్ళు రోడ్లు వేస్తారు, డ్యాములు కడతారు. 40% ఇరాన్ GDP వాళ్ళ చేతిలో ఉంది. సో దే ఆర్ నాట్ అ పారామిలిటరీ ఫోర్స్, వాళ్ళొక కాంట్రాక్ట్ ఏజెన్సీ అని చెప్పొచ్చు. దాంట్లో ఒక ఆర్మ్ డివిజన్ ఉంది అంతే. మిలిటరీ ఏమో నామకే వాస్తే. మిలిటరీ నామకే వాస్తే. మిలిటరీలో కూడా ఏమైందంటే వీళ్ళు షాఫ్ ఇరాన్ పోయిన తర్వాత మనం మాట్లాడాం దేనికన్నా ముందు కూడా. ఇరాన్ అయోత్తలాకి ఎప్పుడు డౌట్ ఉండే, ఏదో ఒక రోజు ఈ ఆర్మీ మనని వచ్చి తినేస్తారు, కూ చేసేస్తారు ఇక్కడ అని చెప్పేసి. సో వాళ్ళకి ఆయుధాలు ఇవ్వకుండా, శాలరీ లేకుండా పెట్టుకున్నారు. తర్వాత ఎవరు జాయిన్ కాకపోతే టైంలో వీళ్ళు ఏం చేశారంటే కాన్స్క్రిప్షన్ అనే ఒక మెథడ్ ఉంటుంది. పవన్ గారు మీరు వినుంటారు ఇది. అంటే రోడ్డు మీద ఒకటి తిరుగుతున్నాడు, వాడిని తీసుకొచ్చి పట్టుకుపోయి ఆర్మీ క్యాంప్లో వేసేస్తారు. నువ్వు ఆర్మీలో జాయిన్ కావాల్సింది. వాడు ఎక్కువ లేదంటే వాడిని కొడతారు. లాస్ట్ వాడు అగ్రీ అవుతాడు, ఓకే జాయిన్. అట్లాగా 10,000-20,000 మందిని ఇక్కడి నుంచి పట్టుకొచ్చి వేసేస్తారు. ఇది టిపికల్ ఇప్పుడు యూక్రెయిన్లో కూడా జరిగింది ఇది. అంటే మీకు సోల్జర్స్ లేరు, ఎవరు జాయిన్ కావట్లేదు. అప్పుడు మీరేం చేస్తారు, ఇట్లాంటి పనులు చేస్తారు. ఓకే, కంపల్సరీ కాన్స్క్రిప్షన్. సో రెగ్యులర్ ఆర్మీలో వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 30-35% మంది కాన్స్క్రిప్ట్స్ ఉన్నారు. వాళ్ళకి లాయల్టీ ఎక్కువ లేదు. వాళ్ళు ఏదో ఒక రోజు మాకు జీతం రావట్లేదని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకని దే ఆర్ ఓన్లీ కాన్స్క్రిప్ట్స్, రెగ్యులర్ సోల్జర్స్ కాదు వాళ్ళు. అదే టైంలో అదే కాన్స్క్రిప్ట్స్ ఈవెన్ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ కూడా ఉన్నారు. కానీ వాళ్ళు చాలా మోటివేటెడ్. మనం అర్థం చేసుకోవాల్సిన IRGC కానీ అక్కడున్న ముల్లాలు వీళ్ళందరికీ ఒకటే కాన్సెప్ట్ ఏంటంటే పవన్ గారు, రిలీజియన్. మా రిలీజియన్ని మేము కాపాడుకోవాలి, దానికోసం ఏమైనా చేస్తాం. ఇది వాళ్ళ లాజిక్. సెకండ్ వాళ్ళ దేశం, వాళ్ళ కమాండర్ అంత సెకండరీ, థర్డ్ లెవెల్లో వస్తారు. కానీ ఫస్ట్ వాళ్ళ రిలీజియన్. సురేష్ గారు, ఇప్పుడు ఇరాను 2 నౌకల్ని స్వాధీనం చేసుకుంది. అందులో ఒకటి మన దేశానికి సంబంధించింది, అంటే ఇండియా బౌండ్ కార్గో రూట్ తోటి లింకు ఉంది అనేది వార్తలు వస్తున్నాయి. యాక్చువల్గా ఇరాన్ మనని బాగానే చూస్తుంది, మనకి ఇరాన్కి మంచి సంబంధాలే ఉన్నాయి అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ఇరాన్ మన మీద ఇట్లా మన నౌకల్ని పట్టుకోవడం ఎట్లా? ఎందుకంటే ఈ 2 నౌకలు మన ఫ్లాగ్ మీద లేదు, గ్రీక్ ఫ్లాగ్ మీద ఫ్లై చేస్తున్నారు వాళ్ళు. ఒకటి ఇండియన్ పోర్ట్ వైపు వస్తుంది అంతే. సో వాళ్ళు అది అంగీకరించి వాళ్ళకి డౌట్ ఉంది, ఇదంతా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు వీళ్ళు, మమ్మల్ని దే మేకింగ్ అ ఫూల్ అవుట్ ఆఫ్ అస్. వీళ్ళు ఇండియా అని చెప్పి రేపు అది యూరోప్ వైపు తీసుకెళ్ళిపోతారు, లేకుంటే US వైపు తీసుకెళ్ళిపోతారు. పేరు కోసం ఇండియా అని పెట్టుకుంటారు, లేకుంటే పాకిస్తాన్ అని పెట్టుకుంటారు. ఎందుకంటే మేము ఈ దేశాలతో ఫ్రెండ్లీగా ఉన్నాం, తీసుకెళ్ళమంటారు. కానీ ఇది చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి. అదే టైంలో ఇండియన్ ఫ్లాగ్ వెసల్స్ కూడా మొన్న వీళ్ళు కొట్టారు. అప్పుడు ఇండియా మనం ఏం చేసామంటే ఇక్కడున్న ఇరానియన్ అంబాసిడర్ని పిలిపించుకొని వీ గేవ్ డ్రెస్సింగ్ డౌన్. ఆయనకు ఒక నోట్ ఇచ్చాం, ప్రొటెస్ట్ నోట్ ఇచ్చాం. ఇదేంటి మా నౌకల మీద దాడి చేస్తున్నారు మీరు, స్పెషల్లీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత. మీరు ఆడియో క్లిప్ వింటే మీకు తెలిసిపోతుంది. ఆడియో క్లిప్లో కెప్టెన్ చెప్తున్నారు, మీరు పర్మిషన్ ఇచ్చారు కదా, దానికోసం మేము వచ్చాము అంటే, లేదు ఇప్పుడు రివోక్ చేసేసాం పర్మిషన్ అన్నారు. దెన్ దే హ్యావ్ టు టర్న్ బ్యాక్ అనమాట. ఇవాళ పొద్దున వచ్చి న్యూస్ ఏం చూస్తున్నాం అంటే మనం, ఇరాన్ నుంచి వెళ్ళిన 2 షిప్పులు కార్గో కాకుండా ఇది ఫ్యూయల్ తీసుకెళ్తున్నారు, క్రూడ్ ఆయిల్ తీసుకెళ్తున్న 2 అల్ట్రా లార్జ్ క్యారియర్స్ వీళ్ళు US నేవల్ బ్లాకెట్ నుంచి తప్పుకొని బయటకు వెళ్ళారంటున్నారు. కానీ వాళ్ళు పట్టుకుంటారు ఎక్కడో, దట్ ఈస్ నాట్ అ మేజర్ ఇష్యూ. వాళ్ళ బ్లాకేడ్ ఉంది, US బ్లాకేడ్. మన అందరూ తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ ఎందుకు ఏం చేయట్లేదు, ఎందుకంటే ట్రంప్ అన్నారు ఆ రోజు సీజ్ ఫైర్ కాగానే ఒప్పందం కాకపోతే మేము బాంబులు వేసేస్తాము, బ్రిడ్జు, పవర్ ప్లాంట్లు మొత్తం అన్ని ధ్వంసం చేస్తా అన్నారు. కానీ ఇమ్మీడియట్గా 7th టైం ఎక్స్టెండ్ చేశారు సీజ్ ఫైర్. 6 సార్లు చేశారు, ఇది 7వ సారి. అదొక జోక్ లాగా అయిపోయింది. ట్రంప్ది దమ్కి ఇస్తాడు కానీ ఏం చేయడు. ట్రంప్ ఆల్వేస్ చికెన్స్ అవుట్ అని చెప్పి అమెరికాలో ఒక టర్మ్ ఉంది, టాకో. అది జరిగిందనమాట, టాకో ట్యూస్డే అంటారు. సో ఇది ప్రెసిడెంట్ ట్రంప్ది ఒకటి. అంటే ఆయన చేస్తాడంటే చేయడు, అదొక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అందరికీ.
నేను అందరి మీద బాంబు వేస్తా అంటే ఆ ట్రంప్ వేయడు. దట్ మీన్స్ దట్ ఈస్ ద లాంగ్వేజ్ అన్నమాట ఆయనది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ట్రంప్ కూడా దీని నుంచి ఎట్లైనా బయటకు పడాలని ఉంది. మనం చాలా రోజు డిస్కస్ చేస్తున్నాం. ఈ సమ్హౌ వాంట్స్ టు గెట్ అవుట్. సురేష్ గారు, ఇప్పుడు మనం ఇరాన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు జనం మన దగ్గర చాలామంది చర్చించుకుంటుంది ఇరాన్ ఈ షిప్పుల మీద అంటే పొరపాటున చేసిందా కావాలని చేసిందా అనేది ఒకటి. దీనివల్ల మనకి రానున్న రోజుల్లో ఏదైనా ఇబ్బంది ఏర్పడుతుందా మన మనం క్రూడ్ ఆయిల్ కావచ్చు వీటికి? మనం క్రూడ్ ఆయిల్కి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం మిగతా చోట్ల నుంచి తెప్పించుకుంటున్నాం. ఇక్కడి నుంచి వస్తే వస్తుంది అంతే. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఆఫ్టర్నూన్ ఒక కార్గో వెసల్ చేరుకుంది గుజరాత్కి దాహోడ్లో. సో వస్తున్నారు, మనం ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వట్లేదు దానికి అంతే. ఓకే, ఎందుకంటే ఇది ఇరాన్ నుంచి వచ్చే షిప్పులను ఆపుతున్నారని చాలా క్లియర్గా చెప్పారు ఆ రోజు అమెరికా. ఇరాన్ పోర్ట్ నుంచి వస్తున్న షిప్లు ఇప్పుడు సౌదీ అరేబియా కానీ ఖత్తర్ కానీ బహ్రెయిన్ నుంచి వస్తే అలౌ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళు కూడా ఇప్పుడు ఇరాన్ ప్రాబ్లం ఏంటంటే ఇరాన్లో ఉన్న లోకల్ కమాండర్స్కి ఇదంతా ఎక్కువ పట్టలేదు, టెక్నాలజికల్ అంత పట్టలేదు వాళ్ళకి. ఇప్పుడు షిప్ మార్చుస్తారు వీళ్ళు, ఓనర్షిప్ రాత్రికి రాత్రి మారిపోతుంది. అవును. ఇవాళ గ్రీక్ ఓనర్ ఉంటాడు, రేపు ఇటాలియన్ ఓనర్ ఉంటారు, ఎల్లుండి ఇండియన్ ఓనర్ అయిపోతారు. సో వీళ్ళు ఓనర్షిప్ మారుస్తారు ఎందుకంటే ఇట్లాంటి ప్రాబ్లం అవాయిడ్ చేయడానికి. లిబియా ఫ్లాగ్స్ ఎలాగా ఉన్నాయి? అది లైబీరియన్ ఫ్లాగ్ అది రెగ్యులర్గా ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో అక్కడున్న లోకల్ కమాండర్స్ బహుశా వాళ్ళకి ఇదంతా డీటెయిల్గా తెలియదు. ఎవరు మనతో ఫ్రెండ్లీగా ఉన్నారో ఎవరు మనతో ఎనిమీగా ఉన్నారో వాళ్ళకి అమెరికా ఇజ్రాయెల్ ఉండకూడదు, అది వాళ్ళ మెయిన్. అది వీళ్ళ ఇరాన్ మన విషయంలో స్టాండ్ అవుతే మార్చుకోలేదు కదా? ఏం మార్చుకోలేదు, స్టాండ్ అయితే సేమ్. కానీ ఇరాన్లో కూడా ఇప్పుడు అదే ఒక పెద్ద ప్రశ్న వచ్చింది, ఇరాన్ ఎవరు నడుపుతున్నారు? అక్కడ లింక్ అయ్యింది ఇదంతా అక్కడే లింక్ ఉంది. ఎందుకంటే ఇరాన్లో ఇప్పుడు దాకా ఒక రిలీజియస్ లీడర్షిప్ ఉండే, పవన్ గారు మీకు తెలిసి ఉంటుంది, అది ఒక రిలీజియస్ లీడర్షిప్ ఉండే. షరియా మోడ్లో గవర్నమెంట్ నడిపిస్తున్నారు. 47-48 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆ గవర్నమెంట్ని ఇప్పుడు ఆర్మీ టేక్ ఓవర్ చేసుకున్నారని చెప్తున్నారు. అంటే ఆర్మీ వాళ్ళని పక్కన పెట్టి ఆర్మీ ఈజ్ రన్నింగ్ ద గవర్నమెంట్. ఆర్మీ అంటే ఐఆర్జీసీ, నాట్ ద ఇరానియన్ ఆర్మీ. ఐఆర్జీసీ ఇప్పుడు దేశం నడిపిస్తున్నారు. కానీ వాళ్ళ కమాండ్ వాళ్ళు ఇచ్చిన ఒక ఆర్డరు కింద దాకా వెళ్ళాలంటే టైం పడుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్గ్ ఐలాండ్ నుంచి వచ్చే షిప్స్ అనుకోండి, లేకుంటే మన ఈ హోర్ముస్ దగ్గర ఉన్నది, అక్కడ ఉన్న షిప్లకి ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎవరెవరిని పంపించాలి ఎవరెవరిని పంపించకూడదని చెప్పి లోకల్ లెవెల్ కమాండర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి వీళ్ళ దగ్గర ఏం లేదు. మొత్తం వీళ్ళ కమ్యూనికేషన్ మొత్తం ధ్వంసం అయిపోయింది కంప్లీట్గా. సో ది కాంట్ కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. మొబైల్ ఫోన్ తీసుకొని మాట్లాడడం అట్లా ఏం లేదు. రెగ్యులర్ విహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ కూడా పోయిందంట. సో షిప్ కూడా కమ్యూనికేట్ చేయలేకపోతున్నారు. కానీ వాళ్ళ ట్రాన్స్పాండర్స్ ఉంది, శాటిలైట్ ఉంటుంది, లింక్ ఉంటుంది, అది చేసుకుంటారు. కానీ ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్కి ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఒకటి వాళ్ళ మీద జిమ్మీ కార్టర్ టైం నుంచే వాళ్ళ మీద శాంక్షన్స్ పెట్టారు. సో వాళ్ళు ఏం కొనలేరు, కొత్తగా ఆయుధాలు కొనలేరు, ఏం కొనలేరు. మిగతా ఏదైనా పేరు మీద తీసుకుంటారు, అక్కడిక్కడి నుంచి కొనుక్కుంటారు. సో ఈ ఐఆర్జీసీ కూడా అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఇప్పుడు. ఈ ఐఆర్జీసీని బహుశా ట్రంప్ గారు చెప్తున్నారు మేము వాళ్ళని కొడతాం, కానీ ఏ రోజుని చెప్పట్లేదు. వాళ్ళే ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా చెప్పారు చాలా క్లియర్గా, ద మెయిన్ ప్రాబ్లం టుడే ఇస్ ఐఆర్జీసీ. వాళ్ళని కొట్టేస్తే అయిపోతుంది. కానీ వాళ్ళ లీడర్షిప్ ఎవరు, కుత్ ఫోర్స్ నుంచి ఎవరో కొత్తగా వచ్చారు, వాళ్ళు ముందు కూడా ఉన్నారు, ఇప్పుడు ఆయన లీడర్ అంటున్నారు. లీడర్షిప్ని కొడితే కూడా ఇది కింద దాకా వెళ్తుంది. కానీ మనం చూసే ఇంత బాంబింగ్ చేస్తుంది కూడా సర్వైవ్ చేయాలి. 40% వాళ్ళ ఆయుధాలు వాళ్ళ దగ్గర ఉందని చెప్పి అమెరికన్ కాంగ్రెస్లో టెస్టిమనీ ఇచ్చారు వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళు, అమెరికన్ ఇంటెలిజెన్స్. అంటే వాళ్ళ లాంచర్లు ఉంది, వాళ్ళ మిసైల్స్ ఉన్నాయి, అన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ తగ్గిపోయింది చాలా మటుకు. సో ఇరాన్ దగ్గర కెపాసిటీ ఉందా అంటే ఉంది, దే కెన్ బ్లాస్ట్. కానీ ఎన్ని రోజులు నడిపిస్తారు అదొక ప్రశ్నగా వస్తుంది అనమాట. ఎందుకంటే ఏదో ఒక రోజు ప్రజలు వ్యతిరేకిస్తారు దీన్ని. వాళ్ళకు మీకు పవర్ సప్లై ఇవ్వకపోతే, మీరు వాళ్ళకి నీళ్ళు ఇవ్వకపోతే, వాళ్ళకి జీతం ఇవ్వకపోతే వాళ్ళు రెబెల్ అయ్యి ఒక రోజు రోడ్డు మీద దిగేస్తారు అందరు కలిసి. అండ్ అమెరికా రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇరాక్కి $500 మిలియన్ క్యాష్ షిప్మెంట్ని యుఎస్ హోల్డ్ చేసింది అనేది ఒక వార్తలు వస్తున్నాయి. ఇది చాలా పెద్ద న్యూస్గా కనిపిస్తుంది. అసలు ఏంటి ఇది, అంత సీరియస్ మ్యాటర్ ఇది? ఎందుకంటే ఇరాక్ అనగానే మనం మర్చిపోయాం ఇరాక్ గురించి. సద్దాం హుసేన్ ఉండే, దాని తర్వాత వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని చెప్పి ఇట్లానే యురేనియం లాగా జార్జ్ బుష్ ఒక పెద్ద క్యాంపెయిన్ నడిపించి మొత్తం నేటోతో సహా యుఎన్ శాంక్షన్ తీసుకొని అక్కడ వెళ్ళి సద్దాం హుసేన్ మీద దాడి చేసి టామాహాక్ క్రూజ్ మిసైల్స్ కొట్టి మొత్తం ఆయన ఫినిష్ చేసి ఆయన లాస్ట్ ఆయన చంపేసిన తర్వాత ఇప్పుడు ఇరాక్ ఎవరు నడిపిస్తున్నారు ఎవరికి తెలియదు. బహుశా ఇరాన్ స్టేట్ కూడా ఇదే రాబోతుంది ముందుకు. ఇరాన్ కూడా ఒకటి ఇదే స్టేట్లో వచ్చేస్తుంది. ఇప్పుడు పడిపోయింది అనుకోండి గవర్నమెంట్, 6 నెలల తర్వాత ఎవరు నడిపిస్తున్నారు గవర్నమెంట్ తెలియదు అని చెప్పాలి. ఇరాక్లో కూడా వీళ్ళందరూ డెమోక్రసీ వచ్చేసింది, ఎలక్షన్ నడిపిస్తూ అన్నీ చేశారు.
ఎలక్షన్ వచ్చింది, రిజల్ట్ కూడా వచ్చింది. కానీ ఆ కొత్త ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు దాకా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఓహ్! భయపడుతున్నాడు. హ్మ్. నాన్నెక్కడ కొట్టేస్తారో అని చెప్పేసి. ఇరాక్లో ఇప్పుడు 4 ఫ్యాక్షన్ పనిచేస్తుంది. ఒకటి గవర్నమెంట్, ఒకటి ఐఎస్ఐ, ఒకటి అవును. ఇంకోటి ఇరాన్ వైపు నుంచి ఉన్న మిలిటెంట్స్, షియా మిలిటెంట్స్ ఓకే. వీళ్ళున్నారు. దెన్ అల్ ఖైదా. వీళ్ళు నలుగురు అక్కడ ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఇరాన్ వైపు నుంచి ఉన్న లైక్ హూతీలు లాగా, హెజ్బుల్లా లాగా, హమాస్ లాగా ఇంకో గ్రూప్ ఇరాక్లో ఉంది. హ్మ్. వీళ్ళందరూ షియా వాళ్ళు. వీళ్ళు ఇరాన్ అఫిలియేటెడ్. ఇరాన్ నుంచి ఆయుధాలు వస్తాయి, అన్నీ వస్తాయి. చాలా సంవత్సరాలు నడుస్తుంది. ఇరాన్ బ్యాక్డ్. సద్దాం హుస్సేన్ టైప్లో కూడా ఉండే వీళ్ళు. హ్మ్. సద్దాం హుస్సేన్ వీళ్ళ మీద రెగ్యులర్గా బాంబింగ్ చేస్తుండే. సో ఇప్పుడు వాళ్ళకి ఎవరు బాంబింగ్ చేయట్లేదని చెప్పి వాళ్ళు చాలా స్ట్రెంగ్త్గా వాళ్ళు గ్రో అయ్యారు, పవర్ఫుల్ అయిపోయారు. వాళ్ళు రెగ్యులర్గా మొన్న ఏం చేశారంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా బేసెస్, ఇరాక్లో బేస్ ఉంది, హ్మ్. ఆ బేస్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఓకే. ఇప్పుడు ఇరాన్ చేస్తుంటారు కదా, ఖతర్లో ఉన్నది, బహ్రెయిన్లో ఉన్నది, కువైట్లో ఉన్నది అంతా. అట్లనే వీళ్ళేం చేస్తారు, ఇరాక్లోనే ఉన్నాం కదా మేము, మీరెందుకు వేస్ట్ చేస్తున్నారు అంత దూరం నుంచి, మేము ఇక్కడ నుంచి కొట్టేస్తామని చెప్పి కొడుతున్నారు హ్మ్. అమెరికన్ బేసెస్ మీద. సో ఇరాకీ గవర్నమెంట్కి అమెరికన్ గవర్నమెంట్ ఖర్చులకు డబ్బులు పంపిస్తారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఎక్కువ. అవును. ఇప్పుడే వాళ్ళ ఆయిల్ కొంచెం పికప్ అవుతుంది. సద్దాం టైం హుస్సేన్ పడుతుంది. తర్వాత 8 ఇయర్స్ వార్ తర్వాత మొత్తం వీళ్ళే Correct. చూస్తున్నారు కదా. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ అంతా చాలా మటుకు సీజ్ చేశారు అబ్రాడ్. సద్దాం హుస్సేన్ బ్లాక్ చేసిపోయారు. దాని నుంచి డబ్బులు ఇస్తూనే వెళ్తారు. హ్మ్. సో మీరు చెప్పిన ఈ అమౌంట్ ఒక ప్లేన్లో తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నారు వాళ్ళు. హ్మ్. అది ఆపేశారు. రెగ్యులర్గా చేస్తారు వాళ్ళు ఎవ్రీ 3 months. హ్మ్. అది స్టాప్ చేశారు ఇప్పుడు. ఎందుకంటే మీరు అక్కడున్న గవర్నమెంట్ దగ్గర ఏం చెప్తున్నారు, మీరు ముందు వీళ్ళని కంట్రోల్ చేయండి, మీ వైపు నుంచి ఈ టెర్రరిస్టు అక్కడ బాంబు కొడుతున్నారు, సో మీ మీద మేము ఆశలు పెడుతున్నాం. యుఎస్ ఇదే ప్రశ్న లెబనాన్ దగ్గర అడగాలి. ఎందుకు అడగట్లేదు లెబనాన్ దగ్గర? మీరు హెజ్బుల్లాని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు, హెజ్బుల్లాని ఎందుకు ఉంచుకున్నారు? హ్మ్. అదే క్వశ్చన్ కాదు ఇక్కడ కూడా. అక్కడ ఇజ్రాయెల్ అడుగుతుంది. ఇజ్రాయెల్ అడుగుతున్నారు, యుఎస్ అడగట్లేదు. అడగట్లేదు. యుఎస్ అంటున్నారు మీ పీస్ మీరు సీజ్ ఫైర్ చేసుకోండి అంటున్నారు. హ్మ్. మళ్ళీ ఇక్కడేంటి మళ్ళీ? సో పవన్ గారు, ఇది ఇరాక్ అని కాదు, లిబియా అని కాదు, సిరియా అని కాదు, ద ఎంటైర్ వెస్ట్ ఏషియా ఇస్ ఇన్ టర్మాయిల్ ఇప్పుడు. హ్మ్. దుబాయ్ చూడండి, హ్మ్. నిన్న వచ్చిన న్యూస్, యుఏఈ గవర్నమెంట్ అమెరికన్ గవర్నమెంట్ దగ్గర డాలర్ కావాలన్నారంట. డాలర్ రోల్ ఓవర్ చేయడానికి డాలర్ కరెన్సీ కావాలని చెప్పారంట. పెద్ద అమౌంట్ చెప్పారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళు అమ్మలేకపోతున్నారు ఆయిల్. కోర్స్ యుఏఈ దగ్గర ఆయిల్ తక్కువ అనుకోండి, అంటే వాళ్ళ మెయిన్ ఆయిల్ దుబాయ్లో ఆయిల్ లేదు, అబుదాబీలో ఉంది. అక్కడి నుంచి ఫుజరాకి పంపించి అక్కడి నుంచి లోడింగ్ చేస్తారు వాళ్ళు. ఇది షిప్పులు ఏం జరగట్లేదు కదా, షిప్పులు ఏం మూగట్లేదు అంటే ఇప్పుడు వార్ జరుగుతుంది మిసైల్స్ తోటి కాదు, మనీ వారే ఇప్పుడు ఇదంతా. అంతా. ఎందుకంటే స్టేజ్ మారింది. వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటుందిలే, వీళ్ళ దగ్గర అక్కడెక్కడ పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ ఉంటుంది. యూఎస్లో పెట్టుబడి పెట్టారు, యూకేలో పెట్టారు, ఈవెన్ ఇండియన్ మార్కెట్లో పెట్టారు హ్మ్. ఒఫీషియల్గా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ త్రూ. ఓకే, ఇప్పుడు ఆ డబ్బులు తీసుకోవాలంటే మార్కెట్ బాగుంటే తీసుకోవచ్చు మీరు, మార్కెట్ డౌన్ ఉంటే ఇప్పుడు మీరు విత్డ్రా చేయరు, లాస్ ఉంటుంది మీకు. అవును. సో ఇప్పుడు ఇరానియన్లో ఉన్న కంపెనీస్ కూడా వాళ్ళకి ఇప్పుడు డబ్బులు లేవు, హ్మ్. ఇరాక్లో ఉన్న కంపెనీస్ వాళ్ళకి డబ్బులు లేవు, సౌదీ అరేబియా దగ్గర ఉన్న కంపెనీ వాళ్ళకి డబ్బులు లేవు, ఎవరి దగ్గర డబ్బులు లేవు. బికాస్ నోబడీ ఈజ్ ఏబుల్ టు ఎక్స్పోర్ట్. హ్మ్. అప్పుడు మీరేం చేస్తారు, మీరు పెట్టుబడి పెట్టినంత గుంజుకుంటారు. మీరు అవును. అమెరికన్ స్టాక్ మార్కెట్ నుంచి గుంజుకుంటారు, మీరు ఇంకేమైనా సూపర్ మార్కెట్ కొనుక్కున్నారు పెద్ద ఒక చైన్, అది అమ్మేసుకుంటారు. హ్మ్. మీకు డబ్బులు కావాలి, ఎందుకంటే వీళ్ళ లైఫ్ స్టైల్ చాలా రిచ్ లైఫ్ స్టైల్ పవన్ గారు, మీకు తెలిసిందే. హ్మ్. అది మెయింటైన్ చేయడం చాలా కష్టం, అదే నడుస్తుంది అన్నమాట. సో డెఫినెట్గా ప్రెసిడెంట్ ట్రంప్కి ఒక లాంగ్ టర్మ్ వెయిటింగ్ గేమ్ ఆడుతున్నారు ఆయన. హ్మ్. దానికి కారణం బహుశా నిన్న కూడా చెప్పాను మీకు, కార్గ్ ఐలాండ్. నిన్న ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆ ట్రూత్ పోస్ట్లో. ఆయన ట్విట్టర్ అకౌంట్, ఒఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అని చెప్పుకోవచ్చు. అవును. ఆయన ఏమన్నారంటే కార్గ్ ఐలాండ్ ట్యాంక్స్ అన్నీ ఫుల్ అయిపోయిందన్నారు. కార్గ్ ఐలాండ్ ట్యాంక్స్ అన్నీ ఫుల్ అయిపోయిందని. హ్మ్. చాలామంది మన మీడియాలో ఉన్న వాళ్ళు కూడా ఇది అర్థం కాలేదు, ట్యాంక్స్ ఫుల్ అయితే ఏమవుతుంది. దీనికన్నా ముందు కూడా బహుశా మనం మాట్లాడుంటాం, 2nd or 3rd వీక్లో మాట్లాడాం యుద్ధం అని. ఈ ఇరాన్లో ఉన్న ప్రతి చోట్ల ఉన్న డ్రిల్లింగ్ నుంచి ఆయిల్ అంతా వచ్చి పడుతుంది కార్గ్ ఐలాండ్లో. చాలా ట్యాంక్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నింపుకుంటారు, దాంట్లో నింపేసి ఏం చేస్తారు, షిప్పులు రాగానే ఆ షిప్పులు కనెక్ట్ చేసి షిప్ నింపుకుంటూ వెళ్ళిపోతారు, మళ్ళీ దాన్ని ఫిల్ చేస్తారు. ఈ ఫిల్ చేసిన క్రూడ్ ఆయిల్ మీరు డిస్పాచ్ చేయకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు డిస్పాచ్ లేదు కదా, 5 రోజులు అయిపోతుంది, ఒక్క షిప్ కూడా వెళ్ళట్లేదు. డిస్పాచ్ చేయకపోతే ఏమవుతుందంటే ట్యాంక్ ఫుల్ అయిపోతుంది. అదే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తానంటే కార్గ్ ట్యాంక్స్ ఆర్ ఆల్మోస్ట్ ఫుల్ అయినప్పుడు ఏమందంటే మళ్ళీ ఆయిల్ మీరు దాంట్లో పంప్ చేయలేరు. అప్పుడు ఆయిల్ ఒక బ్యాక్ ఫ్లో తీసుకుంటుంది, అంటే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోతుంది మళ్ళీ.
మనం బోర్‌వెల్స్ ఏసినప్పుడు అది కూలిపోతుంటాయి ఆ టైప్ అది జరుగుతుంది. దట్స్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రివర్స్ కొట్టినప్పుడు హ్మ్. పంపింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రెషర్ పడుతుంది. అది ఆగిపోతుంది, లేకుంటే ఇరిగిపోతుంది, ఏదైనా కావచ్చు. హ్మ్. మళ్ళీ ఆ వెల్‌ని మీరు యాక్టివేట్ చేయాలంటే చాలా ఖర్చు పెట్టాలి. టైం కూడా పడుతుంది. కువైట్‌లో అలాగే అయిందంట కదా! అప్పట్లో. కరెక్ట్. ఇప్పటికి కూడా అవి కరెక్ట్. రికవర్ కాలేదు చాలా మంది. ఖతార్ ఇది కూడా ఇది పరిస్థితి. స్ట్రాటజీ హ్మ్. ప్రెసిడెంట్ ట్రంప్‌ది. దిగొస్తాడు. ఎందుకంటే ఎకనామిక్ ఎండ్ ఆఫ్ ద డే ఇరాన్ 10 డే వార్ ఆర్ ఏం చెప్తారు 8 ఇయర్ వార్ ఆర్ 10 ఇయర్ వార్ అని చెప్తారు. సద్దాం హుస్సేన్‌తో చేసిన అవును. యుద్ధంలో అవును. ఈ గాలిబాహ్, ఈ అరగాచి వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో ఆ అవును. టైం నుంచి. సో వాళ్ళకి తెలుసు యుద్ధం అంటే ఏంటి, సఫరింగ్ అంటే ఏంటి. మేము రెడీగా ఉన్నాం బాబు. నెక్స్ట్ 10 సంవత్సరాల నో ప్రాబ్లం మేము పోరాడతాం. హ్మ్. వీ విల్ సర్వైవ్. అమెరికా కాదు కదా, అమెరికాకి ఎట్లయినా ఫినిష్ చేసి బంద్ చేసి దుకాణం బంద్ చేసి వెళ్ళిపోవాలన్న ట్రంప్కి ఇంకో టెన్షన్ ఆయన. ఇటువైపు ఏమో వీళ్ళు అంటున్నారు మాకు లాంగ్ టర్మ్ నో ప్రాబ్లం, ఎంత కానీ మనం కొట్టండి మేము ఉంటాం ఇక్కడే. అమెరికా ఏమంటున్నది ఇదంతా ఫినిష్ చేసి దుకాణం బంద్ చేసి నాకు ఇంటికి వెళ్ళిపోవాలంట. అంటే సురేష్ గారు ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నది ఎందుకంటే అక్కడ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ వార్ మీద చాలా మొత్తం యూఎస్‌లో చాలా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. అది 60, 70% కూడా దాటిపోతుంది. ఇదంతా కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ట్రంప్ బయటికి చెప్తుంది ఏందంటే, అందరూ ఇలా అనుకుంటున్నారు. నాకైతే అటువంటి ఉద్దేశం లేదు. వార్ అవుతే నేను ఆపను. అంటే ఏంటి మేకపోతు గాంభీర్యం అనుకోవాలా ఇది? ఎందుకంటే ట్రంప్కి ఒక క్లారిటీ లేదు. హ్మ్. ఆయన ఫస్ట్ ఏమనుకున్నారంటే ఫిబ్రవరి 28 బాంబింగ్ చేసిన తర్వాత 3 రోజుల్లో గవర్నమెంట్ పడిపోతుంది అనుకున్నారు. అవును. టాప్ చెప్పాడు కదా! లీడర్స్ టాప్ లీడర్స్ అందరు పోయారు. దే ఆర్ గోయింగ్ టు సరెండర్. ఐ విల్ హ్యావ్ ఎ న్యూ లీడర్. ఐ విల్ ఇంటర్వ్యూ హిమ్. రెజ్యూమ్ చేంజ్ రెజ్యూమ్ చేంజ్ అది ఇది అన్నారు. అదేం జరగలేదు. ఇప్పుడు రెజ్యూమ్ చేంజ్ గురించి అసలు మాటలే లేనే లేదు. లేదు. అవును. రెజ్యూమ్ చేంజ్ అయిపోయింది. అంటే టాప్ లీడర్షిప్ పోయారు, సెకండ్ పోయారు, మూడో లీడర్షిప్ నడుస్తుంది. మేమే గెలిచేసాం. మేమే గెలిచేసాం. అంటే మీరు ఒరిజినల్ మీ రెజ్యూమ్ చేంజ్ ఇదే ఉండేనా? కాదు కదా. ఒరిజినల్ రెజ్యూమ్ చేంజ్ ఏంటి, అక్కడున్న గవర్నమెంట్ దింపేయాలి, హ్మ్. మీ పోరోని కూర్చోబెట్టాలి. డెల్జీ రాడ్రిగస్ని మీరు ఎట్లా వెనుజువేలా కూర్చోబెట్టారో అట్లనే మీ మనిషిని మీరు అక్కడ కూర్చోబెట్టాలి. అది మీతో కాలేదు. లెట్ అస్ బి వెరీ క్లియర్ అబౌట్ ఇట్. కాదు కూడా ఈ పరిస్థితుల్లో కాదు అసలు. నెక్స్ట్ ఏం చేశారు, ఎయిర్ క్యాంపెయిన్ చేశారు. హ్మ్. ఇజ్రాయెల్తో కలిసి వీళ్ళ టార్గెట్స్ మీద కొట్టడం మొదలుపెట్టారు. ఫస్ట్ డే వాళ్ళ మొత్తం లీడర్షిప్ని ఫినిష్ చేసేసారు. హ్మ్. దాని తర్వాత వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొట్టడం మొదలుపెట్టారు, బ్రిడ్జ్లు కానీ మిగతా దాన్ని. కానీ ఏమొచ్చింది పవన్ గారు ఎండ్ ఆఫ్ ఇట్, ఎయిర్ క్యాంపెయిన్ ఎంత సక్సెస్ఫుల్ అయినా హ్మ్. అన్లెస్ మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టేదాకా మార్పు రాదు. గవర్నమెంట్ మారదు. మీరు ఆ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెట్టి అక్కడున్న ప్రజల్ని మోటివేట్ చేసి అప్పుడు వాళ్ళు రోడ్డు మీద దిగుతారు. అరే మా కోసం కాపాడడానికి ఎవరైనా వచ్చారు కదా అని చెప్పి. హ్మ్. ఇప్పుడు వాళ్ళు దిగితే ఇదే ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కానీ బసీజ్ కానీ వాళ్ళు కొట్టేస్తారు వాళ్ళు. ప్రెసిడెంట్ ట్రంప్ అంటున్నారు కదా 40,000 మంది చనిపోయారు. నాకు తెలియదు యాక్చువల్ ఫిగర్ ఎంత అని. ఇప్పుడు బూట్స్ ఆన్ గ్రౌండ్స్ లేవు. ఎందుకంటే మిలిటరీ మీకు ల్యాండ్ నుంచి అక్కడ రాలేదు. అయితే మనం సెకండ్ వీక్, థర్డ్ వీక్‌లో మనం విన్నాం. వాళ్ళు వస్తే వాళ్ళ ట్రూప్స్ డైరెక్ట్ ఆ గ్రౌండ్ సైడ్ నుంచి వస్తే మా దగ్గర 1,000,000 ట్రూప్స్ ఉన్నారు అనేది ఇరాన్ కూడా చెప్పింది. ఇప్పుడేంటి ఇప్పుడేమో ఒక 10,000 మంది ఇంకా ఎక్స్‌ట్రా వస్తున్నారంట యూఎస్ నేవీ. ఎప్పుడైనా కానీ అమెరికన్ ప్రజలు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అలౌ చేయరు. హ్మ్. చాలా సెన్సిటివ్ వాళ్ళు. ఏమవుతుంది సమస్య? ఆఫ్ఘనిస్తాన్లో చూసారు ఎంతమంది చనిపోయారని. అవును. ఓకే, యూకే వాళ్ళే 400 మంది చనిపోయారు యునైటెడ్ కింగ్డమ్ నుంచి. ఆలోచించండి. అప్పుడు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ యూఎస్ ఇంకా ఎక్కువ ఉండే ఫిగర్. సేమ్ థింగ్ విత్ ఇరాక్. హ్మ్. ఇరాక్లో జరిగిన యుద్ధంలో కూడా అదే జరిగింది. మనం ప్రతి చోట్ల మనం చూస్తున్నాం అమెరికా బూట్స్ ఆన్ ద గ్రౌండ్ పెడితే డెఫినెట్గా మనుషులు చనిపోతారు, సోల్జర్స్ చనిపోతారు. హ్మ్. అదే అమెరికాలో చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు కూడా ఒక అక్యూజేషన్ వస్తుంది. మేము ఇది ప్రోగ్రామ్ మొదలయ్యే ముందు న్యూస్ చెక్ చేస్తుంటే పెంటగన్ యాక్చువల్ చనిపోయిన మంది ఫిగర్స్ని మొత్తం దాచిపెడుతున్నారని చెప్పి ఒక అలిగేషన్ వస్తుంది. అవునా? ఈ 13 కాదు చాలామంది చనిపోయారు, అది పెంటగన్ చెప్పట్లేదని చెప్పి మన ఇండియన్ ఛానల్ ఒకటి హ్మ్. ఏదో ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు ప్లే చేస్తున్నారు ఇప్పుడు. దాని హ్మ్. డీటెయిల్ బహుశా అది అయిన తర్వాత చూడాలి నేను. అలా సాధ్యపడుతుందా అది అలా దాచడం? సాధ్యం కాదు. ఎందుకంటే అమెరికాలో చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి అని తెలుస్తుంది కదా, హ్మ్. ఫ్యామిలీని ఇన్ఫార్మ్ చేస్తారు కదా, ఏదో అక్కడ పడేసి రావడం కాదు. ఈజ్ నాట్ అవారా. సో ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీకి ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయాలి. చేసినప్పుడు నంబర్ పెరుగుతుంది. ఇప్పుడు 13 ఉన్నది అప్పుడు 25 కావచ్చు. హ్మ్. కానీ యుద్ధంలో ఎప్పుడైనా కానీ నష్టం జరుగుతుంది. మ్యాన్ అండ్ మెషినరీ రెండు పోతాయి. హ్మ్. మ్యాన్ అంటే ఇప్పుడు మన ఉమెన్ కూడా తీసుకొచ్చి దాంట్లో ఉమెన్ అండ్ మిషనరీ, మ్యాన్ ఉమెన్ మిషనరీ. హ్మ్. ఈ మిషనరీ అప్పుడు కూడా మనం రీప్లేస్ చేసుకోవచ్చు, మ్యాన్ని రీప్లేస్ చేయలేం. అవును. అది పెద్ద ఒక డిఫరెన్స్ అన్నమాట. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ గారు
అమెరికా ఈజ్ ఇన్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ పొజిషన్. ఇప్పుడు నేవల్లో కూడా వాళ్ళు తిండి తిప్పలు కూడా లేవంట యుఎస్ నేవీకి, అది గల్ఫ్లో ఉన్న వాళ్ళకి. నేను ఒక స్టోరీ చూశాను మలయాళంలో, టీజీ మోహన్ దాస్ అని చెప్పి వెరీ రెస్పెక్టెడ్ కామెంటేటర్. హ్మ్. ఆయన ఒక ఒక ఎవ్రీ డే ఒక వీడియో చేస్తారు హాఫ్ అన్ అవర్ది. హ్మ్. దాంట్లో ఆయన ఏం చెప్పారంటే మోదీ గారితోని ట్రంప్ 40 నిమిషాలు మాట్లాడారు, మీకు తెలుసా ఏంటి ఏం మాట్లాడారు, ఎందుకంటే దాని రీడౌట్ రాలేదు బయటికి. హ్మ్. రీడౌట్ అంటే ఏం మాట్లాడారని చెప్పి ఒక ప్రెస్ నోట్ ఇష్యూ చేస్తారు. హ్మ్. మొత్తం ఇప్పుడు గంట సేపు మాట్లాడితే మొత్తం గంట సేపు ఉండదు, అని కన్సైజ్ చేస్తారు దాన్ని, హ్మ్. మెయిన్ పాయింట్స్ ఇది మాట్లాడారని చెప్పి. టీజీ సార్ ఏమన్నారంటే యాక్చువల్ ఏం జరిగిందంటే అమెరికాలో అక్కడ ఉన్న షిప్స్ గల్ఫ్ రీజన్లో చాలా ఉన్నాయి కదా, 40,000 మంది ఉన్నారు, 2 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఇప్పుడు 3వ వస్తుంది. హ్మ్. వాళ్ళకి ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది. చాలామంది సోల్జర్స్ దాంట్లో ఉన్న వాళ్ళు వీడియోలు తీసి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మొదలుపెట్టారు. హ్మ్. వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి పంపిస్తున్నారు, ఈ చూడండి మాకు ఇట్లాంటి ఫుడ్ ఇస్తున్నారు, తినలేకపోతాం, ఎడిబుల్ కాదు ఈ ఫుడ్ అని చెప్పేసి. హ్మ్. సో మోదీ గారితో మాట్లాడి చెప్పారంట, మాకు కొంచెం హెల్ప్ కావాలి, హ్మ్. బికాజ్ వీఆర్ క్లోజర్ టు ద అరేబియన్ సీ కదా, మీరు అక్కడ ఉంది, మీకు ముంబై ఉంది, గుజరాత్ ఉంది, మీరు మ్యాంగ్లూర్ ఉంది, మీరు ఎక్కడి నుంచి మాకు పంపించండి, కానీ రెగ్యులర్ ఫుడ్ సప్లై పంపించండి, మాకు ప్రాబ్లం అవుతుంది మాకు అని చెప్పారు. ఆల్రెడీ జెరాల్డస్ ఫోర్డ్లో బాత్రూమ్ ఇష్యూ ఒకటి ఉండే వాళ్ళకి, అది ఇప్పుడు సార్ట్అవుట్ చేసుకున్నారు అనుకుంటా. హ్మ్. సో అట్లాంటి చాలా మటుకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీరు ఒక అటాకింగ్ ఫోర్స్ని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టలేరు, వాళ్ళు నిద్రపోలేరు అక్కడ కూర్చో, వాళ్ళు దానికోసం రాలేదు, దే కమ్ టు అటాక్. హ్మ్. మీరు మెరీన్ ఎక్స్పెడిషనరీ ఫోర్స్ని తీసుకొచ్చారు, వాళ్ళు 24 గంటల్లో వచ్చి వెళ్ళిపోతారు, వాళ్ళు కావాల్సిన పని చేసి ఈ ఎయిర్ ఫీల్డ్ గుంజుకోవాలి, లేకుంటే ఈ పోర్ట్ని డెస్ట్రాయ్ చేయాలంటే వాళ్ళు చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. హ్మ్. మీరు ఎన్ని రోజు నుంచి వాళ్ళని కూర్చోబెడుతున్నారు అక్కడ? దట్ ఈస్ నాట్ హౌ ప్రొఫెషనల్ దే ఆర్. వాళ్ళ ఏం చెప్తారు, అన్ని మూమెంట్స్ అన్నీ రెస్ట్రిక్టెడ్ అయిపోతుంది, వాళ్ళు ఫిట్గా ఉండాలి ఎప్పుడు, అది ప్రాబ్లం. సో ప్రెసిడెంట్ ట్రంప్కి ఇప్పుడు విషయం ఉందంటే ఈ యుద్ధం మీరు ఇంకా 4,000 మందిని తీసుకొస్తున్నారు, 5,000 మంది తీసుకురండి, కానీ దాని తర్వాత ఏంటి, వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ దాట్? అటాక్ చేస్తారా? అది లేదు. మీరు లేకుంటే ఇంకా పొడిగించుకొని పోతా, ఇంకా ఇండెఫినెట్ కదా సీజ్ ఫైర్. ఇప్పుడు సీజ్ ఫైర్ ఇండెఫినెట్గా పెడితే చాలా పెద్ద ప్రాబ్లం ఉంటుంది. మిలిటరీ గ్రౌండ్ మీద ఉండడం వేరు, నేవీలో ఉండడం వేరు, అది కూడా కాదు, మీరు ఒక డెడ్ లైన్ ఉండాలి సీజ్ ఫైర్కి, అప్పుడే ప్రెషర్ ఉంటుంది. ఆపోజిట్ పార్టీ మీద మీరు ప్రెషర్ పెట్టాలంటే ఇరాన్ మీద ఏం చెప్తారు, ఇవాళ ఏంటి 23, సరే పని చేద్దాం, 28 దాకా టైం సీజ్ ఫైర్, దాని తర్వాత అంతే అంటే వాళ్ళు కూడా సీరియస్ అయిపోతారు. దీంట్లో అన్నిటికంటే పెద్ద ఒక డౌట్ ఇప్పుడు వచ్చింది అసీం మునీర్ గురించి. ఇరానియన్ స్టేట్ టెలివిజన్ అండ్ ఇరాన్ రేడియో అండ్ ఇరాన్ న్యూస్ ఏజెన్సీ, ఒఫీషియల్ న్యూస్ ఏజెన్సీ వాళ్ళ పొద్దున ఒక న్యూస్ పెట్టారు, అసీం మునీర్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. చాలా పెద్ద ఆరోపణ అది కూడా ఇరానియన్ స్టేట్ మీడియా అంటే వాళ్ళ ఒఫీషియల్ వర్షన్. అది యుఎస్ ముందర అడగండి, అట్లా యుఎస్ ముందర ట్రంప్ ముందర కుప్పిగంతులు కదా, అదే కదా ఇప్పుడు జరిగింది, అదే అంటున్నారు, దట్ ఈస్ డబుల్ గేమ్ ఆడుతున్నాడు. అమెరికా వైపు వెళ్ళి ఒక మాట అంటాడు, మా దగ్గర వచ్చి ఇంకో మాట అంటున్నాడు. ఇది మనం ముందే చెప్పాము. ఇదంతా ఒమాన్ వాళ్ళు ఎందుకు పక్కన జరిగిపోయారు, టర్కీ వాళ్ళు ఎందుకు రాలేదు, ఈజిప్ట్ ఎందుకు రాలేదు మీడియేషన్కి, ఇది ప్రాబ్లం. ఎందుకంటే మీరు ఒకరిని ఫేవర్ చేశారనుకోండి, ఫేవర్ కాదు, ఒకవైపు మీరు కొంచెం బాగా బిహేవ్ చేశారు అమెరికన్, అప్పుడు ఇరాన్కి డౌట్ వస్తున్నారు, యాక్చువల్లీ వీడు చేస్తున్నాడా, వీడు అమెరికన్ ఏజెంట్ వీడు. అదే టైంలో ఇరాన్ వైపు వెళ్ళి ఇరాన్ని కొంచెం ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు అమెరికా అంటాడు, చచ్చ నువ్వు అక్కడ వెళ్ళావా, ముళ్ళలతో కలిసిపోయావు నువ్వు కూడా అని. ఇది ఐదర్ వే విల్ గెట్ హిట్ పాకిస్తాన్కి ఆ స్టేచర్ కూడా లేదు, ఆ ఆర్డర్ చేయడానికి ఉన్న స్టేచర్ లేదు. మీరు రావాల్సిందని రష్యా చైనా ఎట్లా చెప్తారో అట్లా పాకిస్తాన్ చెప్పలేరు. రష్యా చైనా ఉంటే ఆర్డర్ ఇస్తారు, వెళ్ళి మాట్లాడు అని చెప్పి, ఇది వీళ్ళు చేయలేరు కదా, ఏం చేస్తారు, ఎక్కువ మాట్లాడితే గెట్ అవుట్ అంటారు వాడిని, అంతే. దానికోసం మొన్న ట్వీట్ కూడా చేశారు ట్రూత్ సోషల్లో ట్రంప్, అసీం మునీర్ హ్యాస్ టు డెలివర్ నౌ అంటే మీరు డెలివర్ చేయాల్సింది ఇప్పుడు, మీరు ఇంత మాట్లాడారు పెద్ద పెద్ద నాకు కనెక్షన్ ఉంది, అది ఉంది, వీళ్ళని తీసుకురావాయా ఇరాన్ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టు, మేము కూడా వస్తాం. ఇప్పుడు ఫ్రైడే అంటున్నారు ట్రంప్, రాళ్ళు వారు. ఇరాన్ ఇస్ వెరీ క్లియర్, వాళ్ళ మెయిన్ స్టిక్కింగ్ పాయింట్ ఏంటంటే మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి బయటికి వెళ్తున్న రూట్లో గల్ఫ్ ఆఫ్ ఒమాన్లో మీ షిప్పులు పెట్టి మా షిప్పుల్ని బ్లాక్ చేస్తున్నారు, మీరు ముందా లిఫ్ట్ చేయండి. అమెరికా ఏమంటున్నారు, మీరు ఫ్రీడమ్ మూవ్మెంట్ కోసం స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ చేయండి, ఏ టోల్ లేదు, ఏ లేదు, ఐఆర్జీసీ ఆర్డర్ లేదు, ఏం లేకుండా ఓపెన్ చేయండి. వాళ్ళు అంటున్నారు మేము చేయం, మీరు ముందు చేయండి. వీళ్ళు అంటున్నారు కాదు ముందు మీరు చేయండి. ఇప్పుడు పైలే యాప్ లాగా అయిపోయింది, హిందీ పాటలాగా. ఇప్పుడు ఎవరు ఫస్ట్ బ్లింక్ అవుతారో తెలియదు. అంటే సురేష్ గారు, వీళ్ళు ఇరాన్ వాళ్ళు పెట్టిన 10 పాయింట్లు 10 పాయింట్స్ ఫార్ములా ఏదైతే ఉందో అందులో ఒక్క పాయింట్ కూడా ఇప్పటిదాకా ట్రంప్ ఒప్పుకోలేదు.
ఇరాన్ ముందరికి వెళ్ళట్లేదు. ఇరాన్ అంటున్నారు మేము ఇచ్చిన పాయింట్ అసీం మునీర్ తీసుకెళ్ళి అమెరికాకి ఇవ్వనే లేదు అంటున్నాడు. మార్చేసాడు పాయింట్లు అంటున్నాడు. దానికోసం పొద్దున ప్రశ్న ఒకటి వచ్చింది ఇవాళ, దట్ ఈస్ ప్లేయింగ్ అ డబుల్ గేమ్ అని. మీకు గుర్తుంటుంది, ఇది మొదలైనప్పుడు స్టార్టింగ్లో ఒక పెద్ద కాంట్రవర్సీ జరిగింది. అప్పుడు ఫస్ట్ సీజ్ ఫైర్ వచ్చినప్పుడు ఏమన్నారు, అక్కడ లెబనాన్ వైపు కూడా సీజ్ ఫైర్ ఉందని చెప్పి ఈ కాగితం మా 10 పాయింట్స్లో ఉండన్నారు. యుఎస్ అన్నారు మా దగ్గర రాలేదే, మా పాయింట్స్ అసీం మునీర్ తీసుకొచ్చిన పాయింట్ లేవు. అంతే మార్చాడు అసీం మునీర్. హీ నోస్ యుఎస్ దగ్గర తీసుకెళ్తే వాడు పక్కన పడేస్తాడు, మళ్ళీ అసలు చూడడు కూడా. అది అంటే సమస్యని కాంప్లికేటెడ్ చేస్తుంది పాకిస్తాన్. పాకిస్తాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చర్చ నడుస్తున్నప్పుడు పవన్ గారు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలి. మీరు ఏం చెప్తారు, హార్డ్ కోర్ ఎనిమీస్ ఉండొచ్చు, ఫస్ట్ టైం మీరు వాళ్ళ ముఖం కూడా చూడరు, కావాలి నడిమిట్లకు పరదా కూడా వేసుకోండి కావాలంటే. సెకండ్ టైం మాట్లాడి కొంచెం కూల్ అవుతుంది. పర్సనల్ టచ్ ఉండాల్సింది. ఇది మీరు అసీం మునీర్ ఒక దళాలుగా పెట్టుకొని నువ్వు అని పిలుచుకురారా వీని పిలుచుకురారా అని కాదు. ఇరాన్ లాస్ట్ టైం 80 మందిని పంపించారు. మనం అనుకుంటే 2-3 వచ్చారు, 80 మంది వచ్చారు. న్యూక్లియర్ ఎక్స్పర్ట్స్ వచ్చారు, ట్రేడ్ ఎక్స్పర్ట్స్ వచ్చారు, ఆయిల్ ఎక్స్పర్ట్స్ వచ్చారు, అందరు వచ్చారు. వాళ్ళేమంటారు, ఇదంతా మేము ముందు బాయా హాత్ కా ఖేల్ మాది, ఇదంతా ముందు మేము ఆడాము ఈ గేమ్లన్నీ, సద్దాం హుసేన్తో ఆడాము, దీనికన్నా ముందు జరిగిన క్రైసిస్లో కూడా మేము అట్లానే వీ ఆర్ దేర్. ఇది మాకేం కొత్తదేం కాదు. అమెరికాకు బహుశా కొత్తగా ఉండొచ్చు, మాకు కొత్త కాదు. వీ బిన్ యూస్ టు నెగోషియేటింగ్. ఎప్పుడు అంటారు నెగోషియేట్ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటారు, కానీ ఇప్పుడు సడన్లీ ట్రంప్ అసీం మునీర్ రిక్వెస్ట్ చేశారు, ఇరాన్ అడిగారంట సీజ్ ఫైర్ పొడిగించాలని, సో నేను పొడిగిస్తున్నాను. ఇరాన్ అన్నారు మేమేం చెప్పలేదు, మేము అసలు ఏ డిమాండ్ చేయలేదు మీ దగ్గర. అసీం మునీర్ ఏమొచ్చి అబద్ధాలు చెప్తున్నాడు మాకు తెలియదు, కానీ వీ నెవర్ సెడ్ వీల్ రిక్వెస్ట్ సీజ్ ఫైర్. మీరు విత్డ్రా చేసుకోండి, మాకు ప్రాబ్లం లేదు. మేము ఆల్రెడీ ఈ షిప్పులు పట్టుకున్నాం, ఫైర్ చేసాం, ఇదంతా సీజ్ ఫైర్ వయలేషనే కదా. వాళ్ళు పట్టించుకోవట్లేదు. అమెరికా కూడా అంతే. ఇజ్రాయెల్ చూడండి అటువైపు, వాళ్ళు ఇంకా తమాషా, వాళ్ళు సీజ్ ఫైర్ ఉండి కూడా వాళ్ళు కొడుతున్నారు. లెబనాన్లో హెజ్బుల్లాని కొడుతున్నారు రెగ్యులర్గా, ప్రైవేట్ డే. కొంచెం ఇంపాక్ట్ తగ్గింది కానీ కొడుతున్నారు, రెగ్యులర్గా బాంబ్ చేస్తున్నారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు. సీజ్ ఫైరా, ఏం సీజ్ ఫైర్ మాకు తెలియదు, మా మీద దాడి చేస్తారు మేము చేస్తాం. ఇది ఇజ్రాయెల్ లాజిక్ అన్నమాట. మనం ఒకసారి ట్రంప్ వ్యూహం గురించి ఒకసారి మనం మాట్లాడితే, ట్రంప్ ఈ ఓవరాల్గా ఈ వార్ సిచ్యువేషన్లో ఒకసారేమో బెదిరిస్తాడు, ఒకసారేమో సీజ్ ఫైర్ని ఎక్స్టెండ్ చేస్తాడు. అంటే ఇది కన్ఫ్యూజన్ అనుకోవాలా లేకపోతే స్ట్రాటజీ అనుకోవాలా? ఈ ప్రాబ్లం ఏంటంటే మనం దీని ముందు డీల్ వర్సెస్ అగ్రిమెంట్ గురించి మాట్లాడాం. ట్రంప్ ఏం చేస్తారు, ఇప్పుడు మీరున్నారు పవన్ గారు, మీరు రేపు పొద్దున ట్రంప్తో కలవాలి. ఓకే, యు ఆర్ ద ఇరానియన్ డెలిగేషన్, మీరు రారని చెప్పేసి ఆల్రెడీ చెప్పేశారు పాకిస్తాన్కి, మేము రాం బాబు, ఆయన బ్లాకేడ్ లిఫ్ట్ చేశాక మేము రాం. ట్రంప్ అది అసీం మునీర్ ఫోన్ చేసి చెప్పుంటారు, సార్ వాళ్ళు రావట్లేదు. ఇమీడియట్ ట్రంప్ ఇరానియన్ డెలిగేషన్ ఈజ్ లీవింగ్ ఫ్రమ్ తెహరాన్ టుడే ఈవినింగ్ అంటారు. వాళ్ళు స్టన్ అయిపోతారు. ఏంట్రా మేము చెప్పాము రామని చెప్పి మళ్ళీ మీరు వస్తున్నారంటే వాళ్ళ ప్రెషర్ మొదలైంది. అప్పుడు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ ఫోన్ చేసి అడుగుతాడు, నీ దగ్గర ఎవరు పోమన్నారు, నిన్ను ఎవరు పర్మిషన్ ఇచ్చారు నీకు అని అడుగుతారు. దేశం మేము నడుపుతున్నాం, నువ్వు ఇట్లా పోయి మాట్లాడుతావు అమెరికాతో, వీళ్ళు కొట్లాడతారు, వీళ్ళ నడిమిట్లో కొట్లాడవుతుంది. ఇది ఆయన స్ట్రాటజీ. ఎన్నికలకి ముందు ఇరాన్ డీల్ అనేది ట్రంప్కి అవసరమా? డెఫినెట్గా అవసరం. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు పవన్ గారు, యుద్ధం ఇవాళ ఆగింది అనుకోండి, ఇవాళ ఆగింది యుద్ధం, కానీ దాని ఇంపాక్ట్ ఒక 6 నెలల నుంచి సంవత్సరం పాటు ఉంటుంది. గల్ఫ్ స్టేట్స్కి అది 5 సంవత్సరాల దాకా ఉంటుంది, 5 నుంచి ఎక్కువ కూడా కావచ్చు. వాళ్ళ గ్యాస్ ప్లాంట్స్ కానీ, వాళ్ళ రిఫైనరీలు కానీ, వాళ్ళ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వీళ్ళు ధ్వంసం చేశారు ఇరాన్ వాళ్ళు, అదంతా మళ్ళీ రీడెవలప్ చేయాలి, కంప్లీట్లీ రీడెవలప్ చేయాలి. మీరు ఖతార్ ఆయిల్ ఫీల్డ్, గ్యాస్ ఫీల్డ్ తీసుకోండి, సౌదీ అరేబియా అరామ్కో తీసుకోండి, ప్రతి ప్లేస్లో, ఈవెన్ కువైట్లో, బహ్రెయిన్లో, అన్ని చోట్లలో వీళ్ళది ఆయిల్ ఫెసిలిటీస్ ధ్వంసం చేశారు. దాన్ని రిపేర్ చేయాల్సి వస్తుంది. 2 నెలల నుంచి 3 నెలల నుంచి 5 నెలల నుంచి 6 నెలల నుంచి సంవత్సరం పాటు టైం తీసుకోవచ్చు. అప్పుడు దాకా మార్కెట్ స్టెబిలైజ్ కాదు. ఇప్పుడు చూడండి, ఎరువు యుఎస్లో ఫర్టిలైజర్స్ లేదంట వాళ్ళకి, ఫార్మర్స్కి ఫర్టిలైజర్స్ లేదంట. ఆలోచించండి, ఎంత పవర్ఫుల్ కంట్రీ. మన ఇక్కడ మోదీ గారు అక్కడిక్కడ మాట్లాడుకుని మన దగ్గర ఉన్న లోకల్ ఫర్టిలైజర్ ఫ్యాక్టరీస్ అంతా 24/7 3 షిఫ్ట్లలో పెట్టి పని చేయించుకుంటున్నారు.
వాళ్ళెందుకు చేయలేకపోతున్నారు? అమెరికా అంత పవర్ఫుల్ నేషన్, మేమే అందరికన్నా పెద్దది, మేమే చేస్తుంటామా అని. వాళ్ళకి కావాల్సింది ఆయిల్ ఒకటే కాదు. ఆయిల్ అమెరికా ఎనీవే ఫుల్ ఉన్నారు. అమెరికా ఆయిల్ ప్రాబ్లం యూరోప్కి ఉంది. ఓకే, యూరోప్ ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రీన్ అని చెప్పి ట్రంప్ ఎప్పుడు తిడుతుంటాడు అండి. ఈ గ్రీన్ వాళ్ళని అంతా ఇంటికి పంపించాలని చెప్పి. ఎన్వైరన్మెంట్, నాకు ఎన్వైరన్మెంట్ లేదు, ఏం లేదు అంటాడు. ఇప్పుడు మీరు షేల్ ఆయిల్ అని చెప్పి మరి చూస్తుంటారు యూఎస్లో. యూఎస్ ఒక 10-15 సంవత్సరాల ముందు దాకా 10 సంవత్సరాలను కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళు బయట నుంచి ఇంపోర్ట్ చేస్తుండే ఆయిల్, బయట నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేస్తుండే క్రూడ్ ఆయిల్ యూఎస్. కానీ ట్రంప్ ఫస్ట్ టర్మ్ అండ్ ట్రంప్ ఈ టర్మ్లో కూడా ఆయన చేశారంటే మొత్తం షేల్ ఆయిల్, అంటే వాళ్ళు షాలో డ్రిల్లింగ్ ఉంటుంది వాళ్ళది, దానికి ఎన్వైరన్మెంటల్గా అంత ఫ్రెండ్లీ కాదు, అది లాంగ్ టర్మ్ డ్యామేజ్ జరుగుతుంది ఎన్వైరన్మెంట్కి. కానీ ట్రంప్ ఏమంటారు, నాకు లాంగ్ టర్మ్ ఏం అక్కర్లేదు, మాకు ఆయిల్ కావాలి. సో దే డాటెడ్ షేల్ ఆయిల్ డ్రిల్లింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు వాళ్ళు మోర్ దెన్ సెల్ఫ్ సఫిషియెంట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అదే టైంలో మీకు యూకే, నిన్న ట్రంప్ అది చెప్పారు, నిన్న దే వాజ్ ఎ వెరీ గుడ్ డిస్కషన్ ఆన్ దాట్ మీడియాలో. యూకేలో ఉన్న కొంతమంది కరెస్పాండెంట్స్, యూకేలో ఉన్న యూఎస్లో ఉన్న వాళ్ళతో నిన్న చాలా పెద్ద ఒక చర్చ నడిచింది. ఐ ఫర్గెట్ ద ఛానల్, వాజ్ ఇట్ అల్ జజీరా, ఐ థింక్ సో, అల్ జజీరా అనుకుంటాను. వాళ్ళ డిస్కషన్లు ఏమన్నారంటే ఇదే ఫెసిలిటీ యూకే దగ్గర ఉంది, ఇదే ఫెసిలిటీ ఆస్ట్రేలియా దగ్గర ఉంది. ఆస్ట్రేలియా నిన్న యూఎస్ నుంచి, ఇంత దూరం తిరిగి వచ్చిన యూఎస్ నుంచి కెరసిన్ తెప్పించుకున్నారు. వేరే ఆస్ట్రేలియా దగ్గర డ్రిల్ చేసుకుంటూ తీసుకుంటే అయిపోతుంది. కానీ గ్రీన్స్ ఉన్నారు అక్కడ, గ్రీన్స్ పార్టీ అలౌ చేయరు, వాళ్ళు కోర్టుకి వెళ్తారు. మన దాంట్లో సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఎట్లా పెట్టారు అదే చేస్తారు ఇప్పుడు కూడా. వేరే ట్రంప్ సెడ్ నథింగ్ డూయింగ్, డ్రిల్ బేబీ డ్రిల్ అన్నారు ఆయన. పర్యావరణ పరిరక్షణ అన్నీ పనికిరావు, నేను మొత్తం స్క్రాప్ చేసేస్తాను, ప్యారిస్ అగ్రిమెంట్ కూడా స్క్రాప్ చేసేసాను, విండ్ మిల్స్ని అలౌ చేయను, సోలార్ని పక్కన కూడా రానియను, నథింగ్ డూయింగ్, డ్రిల్ బేబీ డ్రిల్, చూసుకుందాం తర్వాత ఏమవుతుందని. ఇప్పుడు అమెరికా సెల్ఫ్ సఫిషియెంట్, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఒక టైంలో ఆస్ట్రేలియా యూస్ టు ఎక్స్పోర్ట్ కెరసిన్, ఇంపోర్ట్ కెరసిన్, ఆమె ఎక్స్పోర్ట్ పంపిస్తుండే యూఎస్కి కెరసిన్, ఉల్టా అయిపోయింది. సో మనం ట్రంప్ని తప్పు పట్టచ్చు, ఎన్వైరన్మెంట్ పట్టించుకోవట్లేదని, కానీ లుక్ అట్ ఫ్రమ్ ఏ బిజినెస్ పర్స్పెక్టివ్ చాలా మంచి పని చేశారు. ఇప్పుడు అమెరికా ఇస్ నాట్ డిపెండెంట్ ఆన్ గల్ఫ్. ఇప్పుడు నిన్న 100% ఎథనాల్ గురించి నితిన్ గడ్కరీ గారు ఒక ప్రపోజల్ పెట్టారు. చాలా మటుకు దేశాలు ఇప్పుడు 50%కి వచ్చేసారు. ఈ క్రైసిస్ రాగానే కొన్ని, ఐ థింక్ ఇండోనేషియా అండ్ మలేషియా అండ్ ఆల్ ఆఫ్ స్టార్టెడ్ 50% ఎథనాల్ మిక్సింగ్. నితిన్ గడ్కరీ గారు అన్నారు, మన దగ్గర టెక్నాలజీ ఉంది, మనం 100% చేసుకోవచ్చు ఎథనాల్ మీద బండి నడిపించవచ్చు, మనకెందుకు ఇట్లాంటి ఇంపోర్ట్ చేయాలి బయట నుంచి, వీళ్ళ డబ్బుల మీద మనం ఎందుకు బతకాలి. ఓకే, వాళ్ళు మన డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేసుకుంటున్నారు, వాళ్ళు ప్రైస్లు ఎట్లా కావాలంటే పెంచుకుంటున్నారు. సో వీ విల్ హ్యావ్ టు డూ అవర్ ఓన్ థింగ్. ఎథనాల్, నాకు అది సైంటిఫిక్లీ అంత నాలెడ్జ్ లేదు, కానీ ఒక మినిస్టర్ చెప్తున్నప్పుడు ఆయనకు నాలెడ్జ్ ఉంటుంది కదా డెఫినెట్గా, అది కూడా యూనియన్ మినిస్టర్ ఆయన. సో ఆబ్వియస్లీ దేర్ ఇస్ సమ్ పొటెన్షియల్. సో మనం కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సింది, అది కూడా 100% ఎథనాల్ చేయవచ్చా అని. ఇట్లాంటి చాలా మటుకు మన వైపు నుంచి చేస్తేనే మన దేశానికి రేపు ఒక షాక్ రాకుండా ఉంటుంది. ప్రధానమంత్రి గారు పిఎన్జీ అని మళ్ళీ ఎందుకు అంటున్నారు? ఇంట్లో పిఎన్జీ తీసుకోండి, పైప్ న్యాచురల్ గ్యాస్. ఎందుకంటే మన దగ్గర 50% మన దేశంలో ప్రొడ్యూస్ అవుతుంది, 50% మన దేశంలో ప్రొడ్యూస్ అవుతుంది, 50% మిగతా బయట నుంచి తెప్పించుకుంటున్నాం మనం. కానీ అట్లీస్ట్ 50% ఎల్పిజి కట్ ఆఫ్ చేయొచ్చు కదా ఇది. సో మన దేశం మీద ఉండే ఇంపాక్ట్ చాలామంది అడుగుతారు, ఇంకా 2 వారాలు జరిగితే ఏమవుతుంది, 3 వారాలు ఇంకా యుద్ధం అయితే ఏమవుతుంది, ఇప్పుడు నెక్స్ట్ వీక్ కాగానే 7 వారాలు అవుతుంది, ఇది 3 నెలలు నడిస్తే ఏమవుతుంది? ఇంపాక్ట్ ఉంటుంది, ప్రతి దేశం మీద ఇంపాక్ట్ ఉంది. సురేష్ గారు, ఇరాన్ అంతర్గత పరిస్థితి ఒకసారి మనం చూద్దాం. అసలు ఇరాన్ లోపల ఏంటి? ఐఆర్జీసీ గురించి మాట్లాడుతున్నాము, మిలిటరీ గురించి కూడా మాట్లాడుతున్నాం, కానీ తక్కువ అక్కడ. అయితే ఓవరాల్గా అంతర్గత పరిస్థితి ఎలా ఉంది? ఒకవైపు ఏమో శాంక్షన్స్, మరోవైపు ఏమో బ్లాకేడు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి? ఆర్థిక పరిస్థితి చాలా దారుణం. వాళ్ళు ఇంటర్నెట్ బ్లాకేడ్ తీసేస్తే మీకు మొత్తం నిజం బయటకు వచ్చేస్తుంది, ఒక రోజులో వచ్చేస్తుంది. కానీ వాళ్ళు దానికోసం ఇంటర్నెట్ అలో చేయట్లేదు. అక్కడ ఏం బాంబింగ్ జరిగింది, ఎట్లాంటి బాంబింగ్ జరిగింది, ఎక్కడెక్కడ బాంబ్ చేశారు. ఇప్పుడు మీరు లెబనాన్ తీసుకుంటే అక్కడ మీడియా రెస్ట్రిక్షన్స్ లేవు, అన్నీ చూపిస్తున్నారు ఎక్కడెక్కడ ఇజ్రాయెల్ కొట్ట. గాజాలో మనం చూసాం, గాజాలో ఇజ్రాయెల్ బాంబింగ్ చేయగానే నెక్స్ట్ 5 minutesలో లైవ్ ఉంటుంది. ఇప్పుడు తెహరాన్లో ఇవాళ దే వాజ్ ఎ వెరీ యూనిక్ ఇన్సిడెంట్. అల్ జజీరా కరస్పాండెంట్ తెహరాన్ నుంచి రిపోర్ట్ చేస్తారు. ఆయన రిపోర్ట్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో తెహరాన్ ఫుల్ లైట్లతో షైన్ అవుతుంది, పెద్ద పెద్ద టవర్లలో లైట్ ఉంది. మన దుబాయ్లో ఉన్న బుర్జ్ ఖలీఫా లాంటి టవర్స్ అన్నీ ఉన్నాయి, లైట్లతో బర్న్ అవుతుంది.
గ్రాఫిక్స్. చాలా మందికి డౌట్ వచ్చి నిన్న కాదు, ఒక 3 రోజుల నుంచి నడుస్తుంది ఈ డిబేట్. నేను కూడా చాలా క్లోజ్గా ఫాలో అవుతాను ఇదంతా, ఈ ఛానల్ అన్ని. గ్రీన్ మ్యాట్ లో ఏదో చేస్తుంటారు. గ్రీన్ మ్యాట్ కాకుండా ఏఐ జనరేటెడ్ చేశారంట అది బ్యాక్గ్రౌండ్. ఓకే. కింద రాశారంట, ఇన్ ద బాటమ్ ఆఫ్ ద స్క్రీన్ దేర్ ఇస్ అ స్మాల్, మన డిస్క్లైమర్ పెడతారు చూడండి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, అట్లనే ఓకే మీరు చనిపోతే కూడా మీకు డబ్బులు రాదని చెప్పి దాన్ని కూడా సంతకం పెడతారు మీరు. అట్లాంటి చిన్న ఓట్లు పెట్టారు, దిస్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఏఐ జనరేటెడ్ అని. ఎందుకంటే ఇరానియన్ గవర్నమెంట్ చెప్పారంట, మొత్తం డార్క్నెస్ ఉన్న అంధకారంలో ఉన్న తెరాన్ చూపియకు, బ్రైట్గా ఉన్నాం మేము, ఇన్ని వారాలు బాంబింగ్ చేస్తే కూడా మేము ఎట్లా ఉన్నాం చూడు ఇప్పుడు. ఇది ఇరాన్ చేస్తున్న ఒక ఫాల్స్ క్లెయిమ్ ఒకటి. ఏ దేశమైనా మీరు గాజా చూడండి, కంప్లీట్లీ డిస్ట్రాయిడ్, డౌటే లేదు. ప్రెసిడెంట్ ట్రంపే అంటున్నారు 10 సంవత్సరాలు పడుతుంది మొత్తం కట్టడానికి. ఈవెన్ దీని గురించి చెప్పారని, యూక్రెయిన్లో జెలెన్స్కీ ఫస్ట్ టైం వైట్ హౌస్కి వెళ్ళినప్పుడు చెప్పారు, మీ దగ్గర ఒక బిల్డింగ్ కూడా స్ట్రైట్గా నిలబడలేదు, అన్ని ఇట్లా ఉంది, యాంగిల్లో ఉంది, అట్లా బాంబ్ చేశారు రష్యా మిమ్మల్ని అని చెప్పేసి. మీరు కట్టండి, యూ హ్యావ్ టు డూ రీకన్స్ట్రక్షన్, మనం డబ్బులు పెడదామని చెప్పారు. మీద రేర్ అర్త్ ఉంది కానీ నాకు ఇచ్చేసేయండి, మేము బిల్డింగ్లు కడదాం, మనం గాజాని ఒక మెడిటరేనియన్ కోస్ట్ లైన్ సిటీగా చేద్దామని చెప్పిన ట్రంప్. అట్లని ఇరాన్లో ఉన్న పరిస్థితి చాలా దారుణం. ఎకనామికలీ దే ఆర్ ఫినిష్డ్. ఈ బ్లాకేడ్తోనూ వాళ్ళకి అస్సలు డబ్బులు ఉండవు. ప్రజలు రోడ్డు మీదకి రావడానికి చాలా మంచి ఛాన్స్ ఉంది ఇప్పుడు, కానీ దానికి యుఎస్ గవర్నమెంట్ సపోర్ట్ కావాల్సి వస్తుంది. అంటే ప్రజల్లో అసంతృప్తి పెరిగితే ట్రంప్ అనుకుంటున్న రెజిమ్ చేంజ్ ఏదైతే ఉందో అది సాధ్యపడే అవకాశం ఉంది. ప్రజలు రోడ్డు మీదకి వచ్చాకన్నా ఇంపార్టెంట్ అంటే వాళ్ళ నడిమిట్లో ఒక స్ప్లిట్ వచ్చేసి చాలు. ఇప్పుడు ఐఆర్జీసీ ఉంది చూడండి, దాంట్లో ఒక చిన్న గవర్నమెంట్ ఒక స్ప్లిట్ నడిచి 10% మంది బయటకు వస్తే కూడా చాలు. వాళ్ళ ఆయుధాలు ఉన్నాయి కదా, అవును, దట్ ఈస్ ఇంపార్టెంట్. మీరు ఆయుధాలు లేకుండా పోరాటం చేయలేరు. సేమ్ విత్ ఆర్మీ, మీరు సిఐని పంపించి ఇన్ఫిల్ట్రేట్ చేసి ఇరానియన్ ఆర్మీని మీరు ఐఆర్జీసీ వాళ్ళని కొట్టండి, నిన్నదాకా మిమ్మల్ని కొట్టారు, ఇప్పుడు వాళ్ళని కొట్టండి అంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళని కొడతారు. వాళ్ళకి అఫిలియేషన్ లేదు కదా, ఇప్పుడు ఇన్ని రోజుల్లో పక్కన కూర్చున్నారు వాళ్ళ ఆర్మీ వాళ్ళు, వాళ్ళకు కూడా ఉంటుంది చలో బస్ నా మీద ఇన్ని రోజులు ఆడుకున్నావు కదా నువ్వు, ఇప్పుడు నేను చూపిస్తాను అని చెప్పి వాడు వెళ్ళి కొడతాడు. సో ఇది రెండు మీద మెయిన్ హోప్ ఉంది ట్రంప్కి, దట్ ఇంటర్నల్ రెబెలియన్ రావాలి. మీరు ప్రజలు రోడ్డు మీదకి వస్తే గవర్నమెంట్ మారదు, మ్యాక్సిమం వైలెన్స్ అవుతుంది, తగలబెడతారు. శ్రీలంకలో చూసాం, నేపాల్లో చూసాం, బంగ్లాదేశ్లో చూసాం. బంగ్లాదేశ్లో కూడా ఫైరింగ్ చేశారు కదా పోలీసు వాళ్ళు, ఆర్మీ వాళ్ళు ఫైర్ చేశారు కదా, శ్రీలంకలో కూడా జరిగింది, నేపాల్లో కూడా జరిగింది. అప్పుడు అక్కడున్న గవర్నమెంట్ వైపు నుంచి ఒక మార్పు వచ్చేస్తే దెన్ ప్రజలు కూడా రోడ్ మీకు వచ్చేస్తారు. కానీ మెయిన్గా ఏంటంటే మీరు స్క్వీజ్ చేసేసేయండి. ఇప్పుడు ప్రాబ్లం ఏర్పడుతుందంటే పవన్ గారు మీరు చూసుంటారు, లీడర్లకి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. నేను చెప్పాను దీనికన్నా ముందు, వాడు జనరేటర్ ఆన్ చేసి కూర్చుంటాడు, కరెంట్ పోతే పోయిందని చెప్పేసి, డీజిల్ మస్తుంది కదా అని చెప్పేసి. కానీ మీరు ఎకనామిక్లీ స్క్వీజ్ చేసి రేపు బియ్యం లేదు, గోధుమలు లేదు, కూరగాయలు లేదంటే ఏం చేస్తారు వీళ్ళు? కరెంట్ పోతే ఇంకా వాటర్ ఎట్లా ఉంటుంది అక్కడ సమస్య? ఆల్ ప్రాబ్లమ్స్ విల్ స్టార్ట్. దానికోసం ట్రంప్ ఎప్పుడు చెప్తుంటారు చూడండి, నేను పవర్ ప్లాంట్స్ని కొడతాను. పవర్ ప్లాంట్స్ కొడితే అది పవర్ ప్లాంట్ ఒకటే కాదు, మీరు మొత్తం ఆ చైన్ మొత్తం డిస్ట్రాయ్ చేస్తున్నారు. డీసాలినేషన్ ప్లాంట్స్ కానీ మిగతా అన్నీ పోతుంది ఒకటేసారి. సో వెయిట్ చేస్తున్నారు. మీరు ఒక ఒప్పందం తీసుకురండి. ఇప్పుడు ఎందుకు ఎక్స్టెండ్ చేశారు సీజ్ఫైర్ చెప్పండి? వాట్ వాజ్ ద కండిషన్ ట్రంప్ ఎక్స్టెండెడ్ ఇట్? ఈ ఫ్యాక్షన్స్ అందరూ కలిసి ఒక వర్కబుల్ ప్రపోజల్ తీసుకురండి అని చెప్పి పాకిస్తాన్ చెప్పారంట. మాకు టైం ఇస్తే మేము వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడు. అదేం రాదులే. పాకిస్తాన్ మీద కూడా ఒక బాంబు వేసేస్తారు కావాలంటే ఇరాన్ కోపం వచ్చి, అది కూడా చేయొచ్చు వాళ్ళు. ఇజ్రాయెల్ కూడా ఇస్తుంది అదే అంట. సో ఇజ్రాయెల్ ఆల్రెడీ చెప్పారు ఎప్పుడో, టర్కీకి చెప్పినట్లయితే పాకిస్తాన్ కూడా చెప్తారు. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత హిజ్బుల్లా మీ వైపు వస్తున్నామని టర్కీకి చెప్పేశారు ఇజ్రాయెల్ ఆల్రెడీ, నెక్స్ట్ మీరున్నారు లైన్లో అని చెప్పి. అట్లయితే పాకిస్తాన్ కూడా లైన్లో వచ్చేస్తారు. ఓకే, ద మెయిన్ ప్రాబ్లమ్ ఇస్ వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడానికి వీళ్ళు మాట్లాడితే బాగుంటుంది. ఎప్పుడు మీరు ఫిజికలీ మీట్ కావాలని లేదు, యూ కెన్ మీట్ ఓవర్ ద ఫోన్, మాట్లాడవచ్చు. అంటే పరిస్థితులు ఇంత దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి వీళ్ళు 10 పాయింట్స్ ఏవైతే పెట్టారో, అంటే న్యూక్లియర్ కావచ్చు, లేకపోతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ కంట్రోల్ వాళ్ళది ఉండాలి, ఇలాంటివన్నీ కూడా ఈ శాంక్షన్స్ ఎత్తేయాలి, ప్రాక్సీస్, ఎక్కడైనా వాళ్ళు కొద్దిగా తగ్గే అవకాశం ఏందా? కాంప్రమైజ్ నేచర్ ఏందా? నెగోషియేషన్ అంటే అదే, నెగోషియేషన్ అంటే కాంప్రమైజ్ అయ్యేటట్టు మన కూరగాయలకి ఎట్లా బేరం తీసుకుంటాం అట్లనే సేమ్ నడుస్తుంది. తగ్గుతుందా ఇరాన్? తగ్గుతుందా? తగ్గాల్సింది. ఎందుకంటే ఒకటి వాళ్ళకి డబ్బులు కావాలి, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, దే ఆర్ బ్రోక్ ఫైనాన్షియల్. ఈ ఆయిల్ ఎంబార్గోతో మొత్తం బ్రోక్ అయిపోయి కంప్లీట్లీ వాళ్ళ ఎకానమీ షాటర్ అయిపోయింది. ఎన్ని రోజులు నడిపిస్తారో తెలియదు వాళ్ళ దగ్గర, జీతాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇజ్రాయెల్ వాళ్ళ మెయిన్ బ్యాంక్ మీద దాడి చేసి మొత్తం బ్యాంకే ధ్వంసం చేసేసారు, నోట్లన్నీ పోయినాయి దాంతోపాటు. అట్లాంటి చాలా మటుకు జరిగింది ఇప్పుడు. సో ఇరాన్ హ్యాస్ వెరీ లిటిల్ చాయిస్ అన్నమాట ఇప్పుడు.
వాళ్ళు ఒక కాంప్రమైజ్కి రావడం బెటర్. కానీ అక్కడున్న రెవల్యూషనరీ గార్డ్ అది చేయనియరు వాళ్ళు. అది ఏ రోజు వాళ్ళు చేస్తారో ఆ రోజు వాళ్ళ లైఫ్ అవుట్. హ్మ్. ప్రజలు వాళ్ళని కొట్టి చంపేస్తారు రెవల్యూషనరీ గార్డ్ని. మేము చూసాం చాలా దేశాల్లో. ప్రజలకు కోపం వస్తే వాళ్ళు ఈ ఆర్మీ బ్యారక్స్ మీద కానీ పోలీస్ బ్యారక్స్ మీద ఓవర్ రన్ చేసి మొత్తం వాళ్ళని చంపేస్తారు వాళ్ళు. అవును. దాంతోపాటు కొంచెం రెబెల్ ఆర్మీ కూడా ఉంటారు, వాళ్ళు కూడా వచ్చేస్తారు తోడు. అదొక భయం ఉంది రెవల్యూషనరీ గార్డ్స్కి. ఎందుకంటే వీళ్ళు ఎంతో మందిని చంపారు. ఆ ప్రజలు ఇడవరు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇడవరు, వీళ్ళు ఎంట పడతారు వీళ్ళు. అంటే సురేష్ గారు ఫస్ట్ 4 వీక్స్ మనం చూస్తే అంటే ఫిబ్రవరి 28 సుప్రీం చీఫ్‌ని చంపిన తర్వాత 2, 3 వారాలు కొద్దిగా ఇరాన్ వాళ్ళు అసిమెట్రిక్ వార్‌ఫేరు లేకపోతే షాహిద్ డ్రోన్‌లతోటి దాడులు, తర్వాత మనం చూస్తే ఫైటర్ జెట్ల మీద వీళ్ళు దాడులు, ఇవన్నీ కొద్దిగా అప్పర్ హ్యాండ్ వీళ్ళు గెరిల్లా వార్‌ఫేర్ తోటి ఒక అప్పర్ హ్యాండ్ కనిపించింది. అయితే ట్రంప్ కొద్దిగా తగ్గుతున్నాడు, ట్రంప్ భయపడుతున్నాడు, వీళ్ళు చాలా పెద్ద ఎత్తున వీళ్ళు కోల్పోతున్నారు అనేది కొంత మనకు ఒక నేరేటివ్ నడిచింది. అయితే ఇప్పుడు కూడా పరిస్థితి అట్లాగే ఉందా? ఇప్పుడు ఎవరిది అప్పర్ హ్యాండ్? ఎవరిప్పుడు బెటర్‌గా ఉన్నారు ఇప్పుడు ట్రంప్ ఇప్పుడు పొజిషన్? హీఈస్ యూజింగ్ హిస్ బ్రెయిన్స్. హ్మ్. అన్నిటికీ బాంబు వేయక్కర్లేదు. కొన్ని వార్స్ అది చాణక్య కూడా అన్నారు, ఈవెన్ సుంజు కూడా అన్నారు, దట్ ఆల్ వార్స్ మీరు ఫైట్ చేయక్కర్లేదు. సమ్ వార్స్ ఆర్ ఫాట్ వితౌట్ విన్నింగ్ వితౌట్ ఫైటింగ్. అవును. అన్ని యుద్ధాలు అవును. మీరు ఆయుధాలతో వెళ్ళక్కర్లేదు. కొన్ని యుద్ధాలు మీరు అది లేకుండా కూడా గెలవచ్చు. ఆర్ట్ ఆఫ్ ఫైటింగ్ ఎ వార్ ఇస్ నాట్ ఫైటింగ్ ఇట్. ఇప్పుడు డైరెక్ట్ వార్ పోయి బ్లాకేడ్ ఇట్లా మారింది. మీరు మారండి, మెల్లమెల్లగా చేయండి. హ్మ్. మన కప్ప స్టోరీ ఎప్పుడు మీకు చెప్తుంటాను నేను. అవును. అదే స్టోరీ ఇది. వేడి నీళ్ళు వేసిన కప్ప బయట దొంకేస్తుంది. హ్మ్. చల్ల నీళ్ళు వేయండి, దాని తర్వాత మెల్లగా దాన్ని హీట్ ఇంక్రీజ్ చేయండి, అది దానికి తెలియదు, తెలిసేదాకా చనిపోతుంది. అది ఇరాన్తో చేస్తున్నారు ఇప్పుడు. మెయిన్ ప్రాబ్లం ఎక్కడంటే రెవల్యూషనరీ గార్డ్స్ని వీళ్ళు ఐదర్ అటాక్ చేయడం ఆల్రెడీ చేశారు. వీళ్ళు ఎయిర్ అటాక్ చాలా జరిగింది, చాలామంది చనిపోయి ఉంటారు వాళ్ళ దాంట్లో కూడా. కానీ వాళ్ళ లీడర్షిప్ని ఇప్పుడు కొట్టాల్సి వస్తుంది. వాళ్ళు ఈ నేవీ వైపు ఉన్న, దట్ ఈస్ ఇరాన్, సో కాల్డ్ ఇరానియన్ నేవీ, హ్మ్. ఏది మన కోస్టల్ లైన్ పక్కన ఉన్న, అక్కడ చాలా దాచుకోవడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇట్స్ అ వెరీ మౌంటైనస్ రీజన్. ఇరాన్ కోస్ట్ లైన్, స్ట్రేట్ ఆఫ్ హార్మస్, పర్షియన్ గల్ఫ్ నుంచి స్ట్రేట్ ఆఫ్ హార్మస్ దాకా హ్మ్. మొత్తం కేవ్స్ ఉన్నాయి. ఆల్ఫోజ్ కేవ్స్. చాలా మటు కేవ్స్ ఉన్నాయి, దాచుకోవచ్చు ఈజీగా, దాని లోపల వెళ్ళిపోవచ్చు. హ్మ్. ఫోర్డ్స్ అంటారు, ఫోర్డ్స్ నీళ్ళ లోపల కూడా అక్కడ వాళ్ళు పార్కింగ్ చేసుకోవచ్చు వీళ్ళ బోట్లు, అంటే చిన్న చిన్న అండర్ గ్రౌండ్ బంకర్ లాగా ఉంటుంది ఉంటుంది. మొత్తం మీరు అంతా. బయట నుంచి కనిపించదు. హ్మ్. వెరాజ్ మీరు ఇటువైపు చూస్తే, సౌదీ వైపు చూస్తే మొత్తం డెజర్ట్. అవును. మీరు డెజర్ట్లో ఈజీగా కనిపిస్తారు, మిమ్మల్ని ఈజీగా కొట్టచ్చు. ఇది ఇరాన్కి ఉన్న పెద్ద అడ్వాంటేజ్ ఇది. 100 కిలోమీటర్ల డెజర్ట్ కదా. సో ఒకవైపు డెజర్టు సౌదీ అరేబియా వైపు, వాళ్ళు ఇప్పుడు యుద్ధంలో వాళ్ళు వెళ్ళరు కూడా వాళ్ళు దానికోసం. ఇరాన్ వైపు వాళ్ళకి న్యాచురల్ ఒక ప్రొటెక్షన్ ఉంది. అవును. అదే సో కాపాడుతూ అదే వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నారు వాళ్ళు. అదే అంటున్నా, మీరు షిప్పుల్ని కొట్టడానికి, మిగతా కొట్టడానికి దాని లోపల కూర్చొని ఒక హ్యాండల్డ్ ఆర్పీజీ పెట్టి కొడితే అయిపోతుంది. కనిపించదు కూడా ఎయిర్ నుంచి, ఎందుకంటే మీరు ఒక పెద్ద కేవ్ లాగా దాని లోపల కూర్చున్నారు, అక్కడి నుంచి కొడుతున్నారు మీరు, గుహలాగా ఉంటుంది అది, దాని నుంచి సో అది ఇరాన్కి ఇప్పుడున్న అన్నిటికంటే పెద్ద అడ్వాంటేజ్. కానీ ఎక్కువ రోజులు నడవదు. హ్మ్. ఇరాన్కి ఇప్పుడు కూడా 40% వాళ్ళ మిసైల్స్ ఉందని చెప్పి మొన్న యుఎస్ గవర్నమెంటే ఇంటెలిజెన్స్ బ్రీఫింగ్లో యుఎస్ కాంగ్రెస్కి చెప్పారు. హ్మ్. కరెక్ట్. కానీ లాంచెస్ తగ్గింది. లాంచెస్ ఇప్పుడు వాళ్ళు 2000 3000 ఉంది వాళ్ళ దగ్గర. ఒకసారి వాళ్ళకు కూడా తెలుసు, దిస్ ఈజ్ అ ఫైట్ టు ఫినిష్, ఎస్పెషలీ రెవల్యూషనరీ గార్డ్స్కి. హ్మ్. రెవల్యూషనరీ గార్డ్స్ ప్రజలు వెళ్తే రెవల్యూషనరీ గార్డ్ వాళ్ళని దాడి చేస్తే ఆ రోజు యుఎస్ మళ్ళీ దిగుతారు ఈ యుద్ధంలో. అది ఏదో ఒక రోజు నెక్స్ట్ ఒక వారం లోపల జరుగుతుంది, 100% జరుగుతుంది. చివరిగా చెప్పండి, ఇప్పుడు 72 గంటల్లో చర్చలు అని చెబుతున్నాడు. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఏం జరుగుతుంది? చర్చలు ఏమి ఉండవండి. ఇది ప్రెసిడెంట్ ట్రంప్ మళ్ళీ ప్రెషర్ పెట్టడం. హ్మ్. ఇరాన్ క్లియర్గా చెప్పారు, దెర్ ఇస్ నో టాక్స్. వాళ్ళ ఒఫీషియల్ న్యూస్ ఏజెన్సీ చెప్పారు, ఏం చర్చలు లేదు, ఏం లేదు. ఈయన ఉట్టి అక్కడ కూర్చొని ఏదో ట్వీట్ చేస్తుంటాడు మా మీద ప్రెషర్ పెట్టడానికి. వీఆర్ నాట్ అగ్రీ టు ఎనీ టాక్స్. హ్మ్. అసీం మునీర్ కూడా లాస్ట్ టైం వెళ్ళిపోయాడు, దాని తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. ఇప్పుడు చర్చలు జరగవు అనుకుందాం. చర్చలు జరగవు. ఇప్పుడు గతంలో మనకి సీజ్ ఫైర్ ముందర సీజ్ ఫైర్ 2 వీక్స్ సీజ్ ఫైర్ చెప్పే ముందర సివిలైజేషన్ నాగరికత మొత్తం నాశనం చేస్తా అన్నాడు. మొన్న కూడా ఓవర్ నైట్ ఒక్క రాత్రిలో లేపేస్తా అని చెప్పాడు. ఇప్పుడు ఈ చర్చలు జరగకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎలా ఉండే అవకాశం ఉంది? ఇలాగే కొంతకాలం జరుగుతూ ఉంటుందా? ట్రంప్ ఇదే గేమ్ ఇప్పుడు మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఈ గేమ్ ఫస్ట్ ఆడాలి. హ్మ్. మీరు ఇంత బాంబింగ్ చేయక్కర్లేదు, ఈ మైండ్ గేమ్ ఆడండి, ఫైనాన్షియల్లీ ఆడండి, వాళ్ళని కంప్లీట్గా చోక్ చేసేసండి ఇరాన్ని. హ్మ్. ప్రజలు కష్టపడతారు, కరెక్ట్. ప్రజలకు తినకుండా తిండి ఉండదు, అప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు. బియ్యం లేనప్పుడు, గోధుమలు లేనప్పుడు, నీళ్ళు లేనప్పుడు, కరెంట్ లేనప్పుడు, అప్పుడు వాళ్ళు రిబెల్ అవుతారు. ఓకే. అప్పుడు అక్కడున్న గవర్నమెంట్ కూడా ఏం చేయలేరు ఆ టైంలో. అదే టైంలో అమెరికా
వాళ్ళ గేమ్ ఆడాల్సి వస్తుంది, వాళ్ళ ఫోర్సెస్ని దింపాల్సి వస్తుంది. అక్కడున్న డిసిడెంట్ ఫోర్సెస్కి డబ్బులు ఇచ్చి ఆయుధాలు ఇచ్చి వాళ్ళని ఆర్మ్ చేయాల్సి వస్తుంది. ఇరానియన్ ఆర్మీ నుంచి డిఫెక్షన్స్ ప్లాన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ చేస్తే డెఫినెట్గా మేబీ బై మే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లో పెద్దగా మార్పు రావచ్చు ఇరాన్లో. ఓకే. ఇప్పటిదాకా మనకి మిసైల్స్ తోటి దాడులు జరిగాయి. అయితే ఇప్పుడు మనీ గేము, అదేవిధంగా మైండ్ గేము చేస్తున్నాడు ట్రంప్లో ఒక పెద్ద మార్పుగానే మనం చెప్పాలి. అయితే మే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో ఈ వారికి సంబంధించి ఒక మార్పు ఏదైనా కనిపించే అవకాశం ఉంది అనేది సురేష్ కొచ్చటిల్ గారు చెబుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.